దేవుని యొక్క గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి మీ పనులన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యానికి, గ్రంథం యొక్క ధ్యానానికి సమయాన్ని, ప్రాధాన్యతను ఇచ్చి ఈ ప్రాంతానికి, స్థలానికి వచ్చిన సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనము గడిచిన నెలలో మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథాన్ని ధ్యానించుకున్నాం. మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం ఎంతమందికి అర్థమైందండి? మొదటి రాజుల గ్రంథంలో మనం ఎక్కువగా ఏం చూసామండి అంటే, ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుంటే కొంచెం జ్ఞాపకంలోకి వస్తాయి. మొదటి రాజుల గ్రంథంలో ఎక్కువగా మనం దృష్టి పెట్టిన సంఘటనలు ఏంటండి? సొలొమోను యొక్క రాజ్య పరిపాలన, ఆయన ప్రార్థన, ఆయన పరిపాలన, ఆయన పతనం కూడా ఎక్కువ మనం ధ్యానించాము. ఆయన ఎంత వైభవంగా రాజ్యాన్ని పరిపాలించి స్థిరపరుచుకున్నాడో అంతే భయంకరంగా ఆయన పతనం అయిపోవడం కూడా చూసాం. రెండవ రాజుల గ్రంథంలో కూడా, అంటే మొదటి రాజుల గ్రంథంలో సగం వరకు ఐక్య పరిపాలన ఉంటే అక్కడి నుంచి విభాగింపబడిన పరిపాలన జరుగుద్ది. ఇశ్రాయేలీలు ఇశ్రాయేల్ రాజుల్ని పరిపాలించుకుంటారు, యోధావారు యోధా రాజుల్ని పరిపాలించుకుంటారు. రెండవ రాజుల గ్రంథంలో కూడా ఆ రాజుల పరిపాలన అనేది జరుగుద్దండి. ఇశ్రాయేలీలు గోత్రాలని ఇశ్రాయేల్ వారు పరిపాలించుకుంటారు, యోధా గోత్రాలని యోధావారు పరిపాలించుకుంటారు. మీలో ఎవరైనా అంటే రెండవ రాజుల గ్రంథంలో మాకు ఇది కీలకంగా అనిపించిందండి అనే సంఘటనలు ఏమైనా చెప్పండి ఒకసారి. అని నేను లేదు, పద్యం చెల్లిపోయాను. రెండవ రాజుల గ్రంథంలో మీకు గుర్తున్న సంఘటనలు ఏమైనా చెప్పండి. అవి మాకు బాగా తాకాయండి, మాకు చాలా ఆశ్చర్యం అనిపించాయి, లేకపోతే మమ్మల్ని భయభ్రాంతులు చేశాయి అని కానీ ఏమైనా సంఘటనలు రెండో రాజుల గ్రంథంలో ఏమైనా ఉన్నాయా? అమ్మగారు సైలెంట్గా ఉన్నారండి, మీరు లేరా? బ్రదరు ఏమైనా గుర్తున్నాయండి, లేవా? చెప్పండి, ఏం గుర్తున్నాయి చెప్పండి. అవునండి. ఇంకా ఇంకొకరు ఎవరొకరు అంటే నేను అడగడానికి కారణం ఉందండి, అందుకని దీనికి దానికి లింక్ ఉందండి, అంటే కొంచెం మమ్మల్ని స్టాండ్ చేయడానికి అడుగుతున్నానండి. ఓకే, హిజ్కియా ఆయుస్సును దేవుడు పొడిగిస్తారు 15 సంవత్సరాలు. ఇంకా వెరీ గుడ్, మళ్ళా పాపం చేస్తాడు, తప్పు చేస్తాడండి. వెరీ గుడ్, చప్పలు కొట్టండి ఒకసారి. భయంకరమైన సంఘటన అండి అది, భయంకరమైన సంఘటన అండి. ఈ దినవృత్తాంతాల గ్రంథం ఒకే గ్రంథం అండి. మొదటి దినవృత్తాంతాలు, రెండు దినవృత్తాంతాలని మన తెలుగులో అనువదించారు. యూదుల గ్రంథంలో అది ఒకే గ్రంథంగా ఉంటుందండి. రాజుల గ్రంథం కూడా ఒకే గ్రంథమే, సమూయేలు గ్రంథం కూడా ఒకే గ్రంథమే. మన తెలుగులోకి వచ్చేటప్పటికి రెండుగా విభాగించారు. ఈ దినవృత్తాంతాల గ్రంథం వచ్చేసరికి యూదుల ఆ గ్రంథాల్లో చివరి పుస్తకం అండి ఇది. మనకి ఇంకా చాలా ఉంటాయి, చివరి పుస్తకం అండి. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారండి, అది చెప్పను. ఇంకా మిగతా పుస్తకాలన్నీ మనకు సాహిత్య పుస్తకాలు, ఇవన్నీ ఈ రాజుల కాలంలో మధ్యన జరిగిన సంఘటనలు అండి. ఏవి? కీర్తనలు కానీ, ఆ యోబు గారు సాహిత్యం కానీ, సొలొమోను సాహిత్యం కానీ, ఈ రాజుల కాలంలో జరిగిన సంఘటనలు సెపరేట్ చేసి బయట పెట్టారండి పుస్తకాలు. రైట్, ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని అంటే, జరిగిన సంఘటన ఏంటంటే, మనం ఇంకా పుస్తకంలోకి వెళ్ళట్లేదు, ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఆలోచిద్దాం. అసలు బ్యాక్గ్రౌండ్ దినవృత్తాంతాల గ్రంథం ఎజ్రా గారు రాశారు. ఎజ్రా గారు రాయడానికి గల కారణం ఏంటి అని అంటే, వీళ్ళు మనం మొదటి నుంచి, లేకపోతే మనం పితరుల కాలం చూసామండి. పితరుల కాలం చూసాం అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, పితరుల కాలం
చూసాం. తర్వాత న్యాయాధిపతుల కాలం, న్యాయాధిపతుల కాలం చూసాం. తర్వాత రాజుల కాలం. ఈ రాజుల కాలంలో వీళ్ళు అద్భుతమైనటువంటి దేవుని మందిరాన్ని నిర్మిస్తారు. అంటే దేవుని మందిరం ఎలా ఉండదో, దేవుని మందిరాన్ని నిర్మిస్తారండి. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం. ఈ రాజుల కాలంలో సొలొమోను అద్భుతమైన మందిరాన్ని కడతాడండి. ఎంత అద్భుతం అంటే ఇప్పటికీ ఒకవేళ ప్రపంచంలో ఎక్కడా కూడా అలా నిర్మించబడి ఉండదు, అంతలా కట్టాడండి. అంటే బంగారంతో పొదిగించేశాడండి. ప్రతిదీ బంగారం తప్ప ఇంకొకటి లేదు, బంగారంతోనే పొదిగించేశాడు. వెండి అసలు అక్కర్లో లేదు, వెండి అసలు లెక్కల్లో లేదు. మందిరాన్ని బంగారంతో పొదిగించేశాడండి. ఇప్పుడు సొలొమోను కాలంలో మాట చెప్తాడండి దేవుడు, నువ్వు మందిరాన్ని కడుతున్నావు, ఓకే, మీరు నా కట్టడలకు కానీ, నా ఆజ్ఞలు, నా విధులకు కానీ మీరు విలువ ఇవ్వకపోతే, ప్రాధాన్యత ఇవ్వకపోతే, నా ఆజ్ఞలకు లోబడకపోతే, నా కట్టలకు విధేయత చూపించకపోతే దీన్ని ఇక్కడ ఉంచను అంటాడండి. మీ మందిరం ఉండదు ఇక. సొలొమోను, నువ్వు ఏ మందిరం వైపు తిరిగి చూసి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన వారి ప్రార్థన ఆలకించే వరకు జవాబు ఇవ్వమన్నావో ఆ మందిరం ఉంచను అంటాడండి. ఈ మందిరం కొల్లగొట్టేసినటువంటి సంఘటన 2వ రాజుల గ్రంథంలో ఉందండి. భయంకరమైన సంఘటన అండి. ఇశ్రాయేలీయులందరూ ఎంత దేవుని ప్రీజ్ చేశారో, ఎంత స్తుతించారో, మహింపరిచారో, ఎన్ని వేల బలులు అర్పించారో అవంతా అగ్నితో కాల్చివేయబడిందండి ఆ ప్రాంతం అంతా. దానికి గల కారణం వాళ్ళు చేసినటువంటి విగ్రహారాధన, వారి అవిధేయత. ఇది జరిగిన తర్వాత 70 సంవత్సరాలు చెరకు పంపించేస్తాడండి. ఏది జరిగిన తర్వాత, వీళ్ళు రాజుల కాలంలో దేవునికి కాకుండా విగ్రహాలకి విలువిచ్చి విగ్రహాల వైపుకు మళ్ళిన తర్వాత, దేవుణ్ణి పక్కన పెట్టిన తర్వాత, వాళ్ళు చేసిన అన్యాయాలు, దుర్మార్గాలు వాటన్నిటిని క్రోడీకరించి దేవుడు వారి పాపం పండిన తర్వాత బబులోనికి అప్పగించేస్తాడండి. బబులోని చెరకు అప్పగిస్తాడు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారండి. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారండి. అది ఎవరి కాలంలో అంటే కోరేసు కాలంలో తిరిగి వస్తారండి. అప్పుడు ఆ చెర నుండి వచ్చిన తర్వాత మరలా దావీదు పరిపాలన జ్ఞాపకం చేస్తాడండి ఎజ్రా. రాజుల కాలంలో దేవుణ్ణి సంతోషపెట్టి దేవుడు కోరినట్లుగా పరిపాలించినటువంటి దావీదును ఎజ్రా గారు జ్ఞాపకం చేసి, దావీదు యొక్క ఔన్నత్యాన్ని ప్రజల్లో చెబుతూ, దేవుని మందిర సేవని జ్ఞాపకం చేస్తూ, తిరిగి మరలా మనం దేవుని అంత గొప్పగా ఆరాధించాలి, అది మన బాధ్యత, మన పూర్వీకులు ఇలా ఉన్నారు అని చెప్పడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎజ్రా ద్వారా మరలా ఆదాము దగ్గర నుంచి, పితల దగ్గర నుంచి వీరి వంశావళులన్నీ చెప్పుకుంటూ వస్తూ, మరి 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు కదా, వీరి వాళ్ళు మర్చిపోతారు, వారి గోత్ర వాళ్ళు మర్చిపోతారు. మరలా వారి యొక్క వంశావళులు నిలబెట్టడానికి, వారి స్థానాలు వారికి చూపించడానికి, స్థిరపరచడానికి వ్రాయబడిన గ్రంథమే దినవృత్తాంతాల గ్రంథం. అదండి. ఇప్పుడు చదివితే మనకు అర్థం అవుతుంది అండి. అర్థమైందని అర్థం లేదా? అదండి. ఇప్పుడు దీని గురించి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. 1 రాజుల గ్రంథం 17 అధ్యాయం చూడండి. 2 రాజుల గ్రంథం 17 అధ్యాయం తీయండి. 2 రాజుల గ్రంథం 17 అధ్యాయం. ఒకసారి ఈ అధ్యాయం అంతా చదివితే మనకి వాళ్ళ పరిస్థితి అర్థమవుద్ది. నేను చదివితే చూడండి. యోధా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం ముందు ఏలా కుమారుడైన హోషియా సోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలన ఆరంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదికి
అసురు రాజైన సల్మనేసరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడు ఆయన. అతడు ఐగుప్తు రాజైన షో నద్దకు దూతలను పంపి పూర్వము తను ఏటాట ఇచ్చుచూ వచ్చినట్లు అసురు రాజులకు పన్ను ఇకపోగా హోషేయ చేసిన కుట్ర అసురు రాజు తెలుసుకుని అతని సంకెళ్ళు వేయించి బందీగృహములో ఉంచెను. అసురు రాజు దేశమంతటి మీదకి సోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు సోమ్రోను ముట్టడించెను. ఇదేంటి సోమ్రోను అని అంటే? సోమ్రోన్ అంటే ఏంటో ఎవరైనా చెప్పండి ఒకసారి. సోమ్రోన్ అంటే ఏంటండి? ఇజ్రాయెల్ దేశం అండి. రెండుగా చీలిపోయాయి కదా. యెరోబాము కాలంలోనేమో రెహబాము కాలంలో రెండుగా చీలిపోయాయి. యెరోబామేమో ఉత్తర రాజ్యాన్ని, రెహబామేమో దక్షిణ రాజ్యాన్ని. ఇప్పుడు ఈ ఉత్తర రాజ్యాన్ని ఇంచుమించు 19 మంది పరిపాలించారండి రాజులు. ఈ చివరి వాడైనటువంటి ఈ రాజు కాలంలో అసురు చెర మీరు అన్నారు ఎప్పుడన్నా? ఇశ్రాయేలీలు అసూరు చెరకు కొనిపోయాడు అన్నారు కదా. ఇప్పుడు చదువుతున్నామే, ఆ రాజు వచ్చి దీనిని ముట్టడేస్తాడండి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అన్నాడండి. అక్కడ 3 సంవత్సరాలు ముట్టడేసిన తర్వాత ఈ ఇశ్రాయేలీలందరినీ అసూరు ఇక్కడ ఉంటుందండి. అసూరు దేశం ఇక్కడ ఉంటుందండి. ఈ దేశానికి కొనుక్కోపోయాడండి, అంటే ఎత్తుకు వెళ్ళిపోయాడండి. ఇశ్రాయేలీలు ఇక్కడ ఖాళీ అయిపోయారు. కానాను దేశంలో ఇశ్రాయేలీలు ఖాళీ అయిపోయిన సంఘటన చెప్తున్నాడండి. ఇప్పుడు చదువుదామండి ఒకసారి. 6వ వచనంలో హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అసురు రాజు సోమ్రోను పట్టణమును పట్టుకుని ఇశ్రాయేలు వారిని అసూరు దేశంలోనికి చెరగొని పోయి గోజాను నది దగ్గర ఉన్న హల్లూహు హాబోరు అను స్థలమందు మాదీయుల పట్టణంలోనూ వారిని ఉంచెను. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము కింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేశారు గనక. ఎందుకు చెరకు వెళ్ళిపోయారు? దేవుని దృష్టికి పాపం చేశారు. 2, ఇతర దేవతలు భయభక్తులు నిలిపారు. ఇతర దేవతలు ఎందు భయభక్తులు? ఎవరెందు భయభక్తులు నిలపాలి? వీళ్ళు యెహోవా ఎందు భయభక్తులు నిలపాలండి. ఇతర దేవతలందు భయభక్తులు నిలిపారు. 3, తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను వాళ్ళు అనుసరించారండి. ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టలను అనుసరించుచూ ఉండేది. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను, ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములు కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములు నిలబెట్టి దేవతాస్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు వాడుకు చొప్పున ఉన్నత స్థలములలో ధూపం వేయిచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించిరి. చెయ్యకూడదని వేటిని గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించినో వాటిని చేసి పూజించుచుండరి. ఇలాగా ఒక 33 సంఘటనలు చెప్పాడండి. వాళ్ళు చేసిన పాపాలు యజ్ఞంలో మీరు ఎప్పుడైనా ఫ్రీగా కూర్చున్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులు నోట్ చేస్తే 33 తప్పులు చేశారండి వాళ్ళు. అందుకు అసూరు చెరకే పంపించేశాడు. ఇప్పుడు అదే రాజుల గ్రంథంలో 24వ అధ్యాయంలోకి రండి. 24వ అధ్యాయం 1వ వచనంలో యెహోయాకీము దినములో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడైన 3 ఏండ్లు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదకిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యోధా దేశం నాశనము చేయుటకే దాని మీదకిని కల్దీల సైన్యములను, సిరియన్ల సైన్యములను, మోయాబీల సైన్యములను, అమోనీయుల సైన్యములను రప్పించెను. మనస్సే చేసిన క్రియలను బట్టి అతడు నిరపరాధులను హతము చేయటను బట్టి యోధావారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యముల గురించి అతడు జరిగించిన దానంతటి గురించి యూదా రాజుల వృత్తాంత గ్రంథంలో రాయబడినది. 7వ వచనం, బబులోను రాజు ఐగుప్తు నదికి యూఫ్రటీసు నదికి మధ్య ఐగుప్తు రాజు వశమున్న భూమి అంతటిని పట్టుకొని ఐగుప్తు రాజు ఇక నన్నటికీ తన దేశమును
విడిచి బయలుదేరుట మానెను. తర్వాత ఇదేమో యెహోయా, మీరు అండర్లైన్ చేసుకోండి. యెహోయాకీము మనం చూసారా మొదటి వచనంలో? యెహోయాకీము ఇతని రాజ్యంలో నెబుకద్నెజరు వచ్చాడు, దండెత్తాడు ఈ ప్రాంతాన్ని, ఇప్పుడు యోధా ప్రాంతాన్ని ఇప్పుడు నెబుకద్నెజరు వచ్చాడు, వచ్చి దండెత్తుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను ఉన్నాడు చూడండి కింద 7 ఎన్నో వచనం. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్లు వాడే యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేమును వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహోష్మ అతనికి తల్లి. అతడు తన తండ్రి చేసినంతటి ప్రకారం యెహోవా దృష్టికి చెడుతనము నడిచెను. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకు వచ్చి పట్టణమును ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకు వచ్చెను. అప్పుడు యోధరాజును యెహోయాకీము అతని తల్లియు అతని సేవకులు అతని కింద అధిపతులందరినీ పరివారమును బయలు వెళ్ళి బబులు రోజు నద్దుకు రాగా బబులు రోజు ఏలుబడిలో 8వ సంవత్సరం అతన్ని పట్టుకొనెను. తర్వాత 13వ వచనం మధ్యలో చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. దీన్ని రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని, అంతేండి, పతనం అండి. దేవుని మందిరం నెబుకద్నెజరు ఎత్తుకుపోయాడండి. 25 అధ్యాయంలోకి రండి. ఇప్పుడు మొదటి వచనంలో అతని ఏలుబడిలో 9వ సంవత్సరం ముందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయు యెరూషలేము మీదకు వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టబడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను. దేశపు జనులు ఆహారము లేకపోయిను. కల్దీలు పట్టణ ప్రాకారం పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్యనున్న ద్వార మార్గమున పారిపోయిరి. అయితే కల్దీలు పట్టణము చుట్టూ ఉండగా రాజు, ఎవరు ఈ రాజు? సిద్కియా. యెహోయాకీము చూసాము, యెహోయాకీను చూసాము, ఇప్పుడు సిద్కియా అనమాట అండి. సిద్కియా కాలంలో అంటే రాజుల పరిపాలన ఎలా అంతమైపోతుందో చూడండి. 5వ వచనం. అయితే కల్దీల పట్టణం చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్ళిపోయాను. కల్దీల సైన్యము రాజును తరిమి, అంటే ఎవరిని? సిద్కియాను తరిమి అతని సైన్యం అతనికి దూరంగా చెదిరిపోయినందున ఎరుకో మైదానం అందు అతన్ని పట్టుకున్నారు. ఒంటరోడు అయిపోయాడు, పట్టేసుకున్నారు. వారు రాజులు పట్టుకుని రిబ్లా పట్టణమందు బబులోను రాజు నద్దుకు తీసుకుని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. ఏ శిక్ష? సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి, నెబుకద్నెజరు ఇప్పుడు ఏం చేశాడండి? సిద్కియా కొడుకుల్ని కళ్ళ ముందే చంపించేశాడండి. సిద్కియా కన్నులు ఊడదీయించి, సిద్కియా కన్నులు ఏం చేశాడండి? పీకేశాడండి. పీకేస్తే కన్నులోంచి ఏమొస్తుందండి? రక్తం. కళ్ళ ముందేమో కొడుకులు చచ్చిపోయారు, కొడుకులు చనిపోయిన తర్వాత ఏమో కళ్ళు పోయాయి. అదే గుడ్డి కళ్ళుతో చెరలోకి నెట్టివేయబడ్డాడు. సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంకెళ్లతో అతను బంధించి బబులోను పట్టణమునకు తీసుకుని పోయిరి. ఇలాగా తర్వాత అధ్యాయాలన్నీ చూస్తే యవనులను పట్టుకోవడం, వాళ్ళ ఆస్తులను పట్టుకుపోవడం, యోధా దేశమంతా నిర్జీవం అయిపోయిందండి. అంటే పాడుబడిపోయిన లేక పాడుబడిపోయిన పట్టణంలాగా ఉందండి. నక్కలు తిరిగేయటండి. తర్వాత తుప్పలు ఏర్పడి నక్కలు నివసించేటండి. అందులో ఎంత వైభవమైనటువంటి కానానండి ఇది. నిర్గమకాండంలో ఐగుప్తు దేశం ఇక్కడ ఉంటుంది. ఈ ఐగుప్తు దేశము నుండి ఇలాగో అరణ్యము నుండి తీసుకువస్తూ ఈ దేశాన్ని ఏమన్నాడండి దేవుడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడండి. ఇప్పుడు ఏ దేశం అయిపోయిందంటే పాడుబడిపోయిన దేశం అయిపోయిందండి, నిర్జీవమైన దేశం అయిపోయిందండి, నక్కలు నివసించే దేశం అయిపోయిందండి. మీకు అర్థమవుతుందండి? బబులోను ఇక్కడ ఉంటుందండి.
అసూరు చెరకేమో ఇశ్రాయేలీని, బబులోని చెరకేమో యోధా వారిని పంపించేశాడండి. ఇప్పుడు ఈ బబులోని చెర నుంచి మరలా 70 సంవత్సరాల తర్వాత అడుగు పెడతారండి. ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? 70 సంవత్సరాల తర్వాత. చెరకు వెళ్ళడానికి గల కారణం ఏంటి అని అంటే, ఒకటి విగ్రహారాధన. ఏమండి? అంటే వచనాలు ఉన్నాయి, చూపిస్తే మనకు టైం సరిపోదు. ఒకటి విగ్రహారాధన, 2 దేవునికి లోబడకపోవడం, అవిధేయత చూపించడం. తర్వాత కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందులో మరొకటి ఏంటంటే, ప్రవక్తల మాటని తిరస్కరించేవారటండి వీళ్ళు. ఇప్పుడు ఇర్మియా వెళ్ళేవాడండి. ఇర్మియా వెళ్ళి దేవునికి లోబడండి, విగ్రహాలను విడిచిపెట్టండి అని చెప్తే ఇర్మియాని లెక్క చేసేవారు కాదండి, తిరస్కరించేవారండి. అలాగా ప్రవక్తల మాటలు తిరస్కరించేవారటండి. తర్వాత నీతిమంతుల్ని చంపించేసేవారటండి వీళ్ళు. నిరపరాధుల రక్తం చిందించేవారండి వీళ్ళు రాజులు. తర్వాత దేవుడు లేవికాండం 20 అధ్యాయంలో తీయొద్దు, 20 అధ్యాయంలో 6 సంవత్సరాలు మీరు పంట పండించుకోండి, 7వ సంవత్సరాన విశ్రాంతి ఇవ్వండి అంటాడు భూమికి. సబ్బాత్ అంటారండి దాన్ని, సబ్బాతు సంవత్సరం. 6 సంవత్సరాలు మీరు పంట పండించుకోండి, 7వ సంవత్సరాన విశ్రాంతి ఇవ్వండి. సొలొమోను కాలం నాటి నుండి కూడా వీళ్ళు ఇంచుమించు 490 సంవత్సరాలు వీళ్ళు సబ్బాతును ఆచరించలేదటండి. అంటే పండితులు లెక్కల ప్రకారం సొలొమోను దగ్గర నుండి కూడా 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం విడిచిపెట్టవలసినటువంటి ఆ విశ్రాంతి సంవత్సరాన్ని వదలకుండా 7వ సంవత్సరాన్ని కూడా పంటలు పండించేసుకునేవారండి. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మనకి ఎన్ని దినాలు? 7 దినాలు. 6 దినాలు మనకిచ్చాడు దేవుడు, 7వ దినాన్ని ఆయన్ని ఆరాధించాలి. ఇప్పుడు ఇశ్రాయేల్ లాగా మనం ఏం చేస్తున్నాం? ఇశ్రాయేల్ ఏమో 6 సంవత్సరాలు పంట పండించుకుని 7వ సంవత్సరాన్ని వదలవలసి వస్తే 7వ సంవత్సరం వదలకుండా పంటలు పండించుకునేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 6 సంవత్సరాలు మన కోసం కష్టపడమని దేవుడు 6 దినాలు కష్టపడమని 6 దినాలు ఇచ్చి 7వ దినం నన్ను ఆరాధించమంటే 7వ దినం కూడా పనికి వెళ్ళిపోతామండి. ఏమో మనకే చేరొస్తుందో. అయితే అప్పటి నుంచి 490 సంవత్సరాలు డివైడెడ్ బై 7 = 70 సంవత్సరాలు వచ్చిందండి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు విశ్రాంతి సబ్బాతును ఆచరించలేదో అన్ని సంవత్సరాలు వారిని బబులోన్లో చెరకు పంపించేశాడండి. దేవుడే తన నోటితో మాట అంటాడండి. చదువుదామండి, ఆ మాట చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం. అంటే ఇది మనకి ఇది అర్థమైతే దినవృత్తాంతాల గ్రంథం ఈజీగా వెళ్ళిపోవచ్చండి. 36వ అధ్యాయం 20వ వచనం చదవండి. విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. ఏది? దేన్ని అనుభవించాలి? దేశమట రెస్ట్ తీసుకోవాలటండి. దేశానికి రెస్ట్ అవ్వడానికి దేశం మీద పడి తినేసే వాళ్ళని ఎక్కడ పంపించాడు? చెరకు పంపించాడు. వీళ్ళ పాదాల కింద నలిగిపోయి విసిగి వేసారిపోయిన భూమికి ఇప్పుడు ఏమిచ్చాడు ఈ దేశానికి? అదన్నమాట. మనం దేవుని నిమిత్తం దేన్ని విడిచిపెడతామో దేవుడు అది మనకిస్తాడండి. మన నిమిత్తం ఏది కావాలనుకుంటామో అది తీసేస్తాడండి. వీళ్ళు దేవుని ఆజ్ఞను పాటించకుండా అంతా మేమే అనుభవించాలి, మా ఇష్టం, మా సంతోషమే ముఖ్యం అనుకున్నారు తప్ప దేవుని ఆజ్ఞలకు లోబడలేదండి. అందుకు దేవుడే ఆయన చేతిలో ఉందండి. ఆయన చిటికేస్తే జరగంది ఏముందండి? అప్పుడు బబులోను చెరకి వెళ్ళడానికి గల కారణం ఇదన్నమాట. ఇప్పుడు అంటే ఒక విషయం అంటే చెప్పాలి, కానీ టైం సరిపోదు కాబట్టి సింపుల్గా చెప్పేస్తానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడికి వస్తారు కదండి, ఇలా వస్తారు కదా 70 సంవత్సరాల తర్వాత. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు
ఫస్ట్ ఫస్ట్ గుంపు ఒకటి ఉంటుందండి. ఫస్ట్ రౌండ్ అంటే మొదటి గుంపు ముందు ఇక్కడికి వస్తారండి. మళ్ళా రెండో గుంపు మళ్ళీ ఇక్కడికి వస్తుందండి. అలా మూడో గుంపు ఇక్కడికి వస్తుందండి. అలా 3 తఫాలుగా వస్తారండి. మీకు అర్థమవుతుందండి? 3 తఫాలుగా వస్తారండి. యెహోయాకీము కాలంలో కొంతమంది వెళ్ళిపోయారు. యెహోయాకీను కాలంలో కొంతమంది వెళ్ళిపోయారు. సిద్కియా కాలంలో మొత్తం వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఎజ్రా కాలంలో కొంతమంది వస్తారండి. నెహెమ్యా కాలంలో కొంతమంది వస్తారండి. జెరుబ్బాబు కాలంలో కొంతమంది వస్తారండి. అప్పుడు ఫుల్ఫిల్గా అందరూ ఈ దేశానికి వస్తారండి. ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళ పని ఏంటంటే యెరూషలేములో దేవుని మందిరాన్ని పునర్నిర్మించడం. మరి ఒకప్పుడు ఇక్కడున్న దేవాలయాన్ని బబులోనులు ఎత్తిపోయారు కదా. ఇప్పుడు పూర్వ వైభవం తీసుకురావాలి. ఆ తీసుకురావడానికి ఎజ్రా ప్రిపేర్ చేస్తాడనమాట అండి. ఎవరిని? ఇక్కడ ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి యోధా జనాంగాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ మైండ్ ప్రిపేర్ చేస్తాడనమాట. ఎలా మైండ్ ప్రిపేర్ చేస్తున్నాడంటే, బాబు మన మన దేవుడు ఆదామును సృష్టించాడు, ఇదిగో ఆదాము పిల్లలని దినవృత్తాంతాలు మొదటి అధ్యాయం నుంచి మొదలెడతాడండి. ఇప్పుడు దినవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్దామండి. ఒక నిమిషం. ఇప్పుడు ఇదే ప్రాసెస్ మోసే కూడా చేస్తాడండి. మోసే నిర్మకాండం ఐగుప్తు నుంచి విడిపించుకొచ్చిన తర్వాత వీళ్ళు కానాను దగ్గరికి వచ్చేసిన తర్వాత ద్వితీయోపదేశ కాండం అని మొదలెడతారు కదా. అంటే రెండవసారి ఉపదేశించడం. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను రెండోసారి మోసే ఎలాగైతే బోధించాడో, అంటే దీనికి నేను మీకు అర్థం అవడానికి పోలుస్తున్నాను అంతే. ఇది అంతకంటే డీప్ అండి. ఇది ఏది? ఈ ఎజ్రా గ్రంథం. అంటే చాలా మంది ఇప్పటికీ వేసే ప్రశ్నలు ఏంటంటే, ఆదాం ఎక్కడోడు, మీరు యోధా అంటారు, లేవీలు అంటారు. ఎక్కడైతే ఆది కాండంలో చెప్పబడిన వంశవళి ఉందో, పరిశుద్ధాత్ముడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత చెరలోకి వెళ్ళిపోయిన వారి పిల్లల జాబితాని చెప్తాడండి ఇక్కడ. అది దేవుని గొప్పతనం అండి. వాళ్ళు బీరకాయ పీసురా అంటారు. ఎందుకంటారండి బీరకాయ పీసని? మూలాలు తెలియక. ఇప్పుడు కప్రోళ్ళు ఉన్నారండి, ముళ్ళలు ఉన్నారు. ముళ్ళలు దూరం చుట్టాలు ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు ఆయన వాళ్ళ మనవడికి చెప్పడానికి ఒరే మా ఊళ్ళే కానీ బీరకాయ పీసురా అంటారండి. కానీ మూలం మా దగ్గరదే. కానీ వాళ్ళు పెద్దలు వాళ్ళని ఎలా వెళ్ళిపోయారో మాకు తెలియదురా, కానీ వాళ్ళు మా ఊళ్ళే అని చెప్పడానికి బీరకాయ పీసురా అంటారండి. కానీ బీరకాయ పీసు అనలేదండి. పరిశుద్ధాత్ముడు దేవుడు ప్రతి ఒక్కరిని మెన్షన్ చేశాడండి ఇక్కడ. మనకు విసుగు పుట్టేద్దండి. ఆయన చెప్పిన వంశావళి చదవడానికి ఇప్పుడు మీ చేత చదివించారనుకోండి, విసుగు పుట్టేద్దండి. అది ఆయన క్లారిటీ. అది దేవుని గొప్పతనం. ఆయన మాట అవునంటే అవును, అంతే. మరియం ఏ గోత్రం, యోసేపు ఏ గోత్రం అన్నంత ఈజీ కాదండి దేవుని సంగతులు తెలుసుకోవడం. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నారు కదా, యోసేపుది యోధా గోత్రం ఎలాగైంది, మరియంది యోధా గోత్రం ఎలాగైంది, అలా ప్రశ్నలు వేస్తున్నారండి. అంత ఈజీ కాదండి దేవుని సంగతులు తెలుసుకోవడం అండి. అప్పుడు దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం గ్రంథకర్త ఎవరండి? ఎజ్రా అండి గ్రంథకర్త. ఎజ్రా అంటే ఎజ్రా అని కొందరు పండితులు ఎలాగా నిర్ధారించారంటే, అక్కడ ఎక్కువగా చెర నుండి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతులు తెలియజేయగలిగినటువంటి వ్యక్తి ఎజ్రా ఉన్నాడు. అందుకే ఎజ్రా ఆ సంగతులన్నీ తెలియజేశాడని కొంతమంది పండితులు ఎజ్రాని నిర్ధారించారు. అంశం ఇశ్రాయేలీల విమోచన. ఇశ్రాయేలీల విమోచన. ఎక్కడి నుంచి విమోచన? ఇంకో విమోచన ఉంది. ముందు విమోచన విన్నాం మనం, ఐగుప్తు నుండి విమోచన. ఇది బబులోను విమోచన. నేడు విమోచన, ఇప్పుడు మన విమోచన పాపము నుండి విమోచన అండి. అలా
కాలం క్రీస్తు పూర్వం. క్రీస్తు పూర్వం తీసేశారటండి టెక్స్ట్ బుక్లో. మీ పిల్లల్ని ఎవరైనా అడిగితే 7th 6th టెక్స్ట్ బుక్లో బీసీ తీసేశారటండి. వాళ్ళ పతనం మొదలైపోతే ఇటువంటివే వస్తాయి. బిఫోర్ క్రైస్ట్ అని తీసేశారటండి. అడానమీ ఏదో పెట్టి ఏడి అని పెట్టారటండి. ఏరా క్రీస్తు పూర్వం 450 నుండి 420 కాలంలో జరిగినటువంటి సంఘటనలు అండి. మూల వాక్యం దినవృత్తాంతాల గ్రంథం 29 అధ్యాయం 10-13 వచనాలు. మూల వాక్యం చదువుదామండి. అమ్మ నిజమేనా? మార్చేశారండి డేటు. అది మార్చేశారండి. 29 అధ్యాయం 10-13 వచనాలు. అంటే దావీదు చేసిన ప్రార్థన ఇక్కడ కనబడుతుందండి. వద్దులండి, ఇక్కడ అంటే ఈ పుస్తకాన్ని అంతటికి అద్భుతమైన విలువైన మాటలండి. దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ చేసిన ప్రార్థన అండి అది. ఇది మూలవాక్యం అండి. మూల పదం ప్రార్థన ఆలకించు దేవుడు. ఇక్కడ దావీదు ప్రార్థన ఉంటుంది. యొబ్బేజ్ అనే ఒక ఆయన ఉంటాడండి, అద్భుతమైన ప్రార్థన చేస్తాడండి యొబ్బేజ్. ఈ మూల పదం ఏంటంటే ప్రార్థన ఆలకించు దేవుడు, వేదన పుత్రుడు. గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గ్రంథం రాయడానికి గల కారణం ఏంటి అని అంటే, గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుని ప్రజలు విశ్వాసముతో ఆరాధిస్తూ ఆయన నిబంధనలో నడవాలని ప్రోత్సహించడమే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. గ్రంథ విభజన ఉద్దేశం ఏంటంటే, దేవుని ప్రజలు ఆయనను అంటే దేవుణ్ణి విశ్వాసంతో ఆరాధిస్తూ ఆయన నిబంధనలను ఆయన నిబంధనలో నడవాలని ప్రోత్సహించడం గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. అమ్మా చెరిపోయానండి. గ్రంథకర్త ఏమో ఎజ్రా. పుస్తకంలో అంశం ఏంటంటే విమోచన. కాలం 450 నుండి 420 వరకు. మూల వాక్యం 29, 10, 13 వచనాలు. మూల పదం ప్రార్థన ఆలకించు దేవుడు. ముఖ్య ఉద్దేశం దేవుని ప్రజలు ఆయనను విశ్వాసంతో ఆరాధిస్తూ ఆయన నిబంధనలో నడవాలని ప్రోత్సహించడమే గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. గ్రంథ విభజన ఒక 4 భాగాలుగా విభజించుకుందాం మనకు అర్థం అవడం కోసం. 1, మొదటి అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు వంశావళులు. మొదటి 9 అధ్యాయులు వంశావళులు. 2వ భాగంలో 10వ అధ్యాయం ఒకటే సౌలు యొక్క మరణం లేదా మరణానికి కారణం. 3వ భాగంలో 11వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు దావీదు
రాజ్యం యొక్క స్థాపన. 4వ భాగం 22 అధ్యాయం నుంచి 29 వరకు. దేవాలయ నిర్మాణ ఏర్పాట్లు సొలొమోనుకు అప్పగించడం. 4 భాగాలకు విభజించాం దీన్ని, ఈ గ్రంథాన్ని. మొదటి నుంచి అంటే మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే 29 పుస్తకాలు ఉన్నాయండి. మొదటి 9 అధ్యాయులు వంశావళిలో ఉంటాయండి. మీకు ఎవరికైనా ఓపుకుంటే చదువుదాం. ఓపుకుందండి. ఒక పేరా చదివితేనే సాతానుడు వచ్చి తిష్టేస్తాడండి. నిద్రరా అదేం చదువుతావు, రోజు చదివే వాక్యమే కదా, రోజు చదివే పదాలే కదా అంటాడండి సాతానుడు. ఇక వంశావళి చదివితే డైరెక్ట్ ఇంకా కోమా, ఇంట్రెస్ట్ అంతా పోద్దండి. అవును. మొదటి అధ్యాయంలో ఆదాము నుండి యాసావు వరకు వంశావళులు ఉంటాయండి. మొదటి అధ్యాయంలో ఏమున్నాయండి? ఆదాము నుండి యాసావు వరకు వంశావళులు అండి. మొదటి వచనంలో ఆదాము, షేతు, ఎనోసు, కేనాను, మహాలేలు, ఏరోదు, హానోకు, మెతుషెల, లెమెకు, నోవాహు, షేము, హాము, యాపెతు. ఈ ఆర్డర్ మీరు ఆదికాండంలోకి 10వ అధ్యాయంలోకి వెళ్తే అద్భుతంగా దేవుడు ఎన్ని సంవత్సరాల తర్వాత ఎంత క్రమంగా ఆయన వాళ్ళకి గుర్తు చేసి మళ్ళీ గ్రంథం లిఖితం చేశాడో మనకి అర్థం అవుతుందండి. 8వ వచనంలో హాము కుమారుల సంతానం ఉంటుందండి. 17వ వచనంలో షేము కుమారుల సంతానం ఉంటుందండి. తర్వాత అబ్రహాము గురించి 24 నుంచి అబ్రహాం యొక్క సంతానంలో నుండి అబ్రహాము సంతానం కనబడద్దండి. తర్వాత యాసావు సంతానం 34 నుంచి కనబడద్దండి. అబ్రహాము ఇసాకును కనుని ఇసాకు కుమారులు యాసావు, ఇశ్రాయేలు. యాసావు కుమారులు అని మొదలెట్టి యాసావు సంతానం అంతా చెబుతాడన్నమాట అండి. మొదటి అధ్యాయంలో ఆదాము నుండి యాసావు వరకు వంశావళి. ఆదాము నుండి యాసావు వరకు వంశావళులు ఉన్నాయండి. ఒకవేళ ఏ రాధా మనోహర్ దాసు లాంటి అడిగాడు అనుకోండి, రబ్బే నేను చెప్పక్కర్లేదు, డైరెక్ట్గా నువ్వే చదివేసుకో, మొదటి వృత్తాంతాలు మొదటి 9 అధ్యాయాలు చదివేసుకో రబ్బే, వంశావళి వచ్చేస్తే క్రీస్తు వంశావళి అని చెప్పండి అంతే. ఇంకో విషయం ఏంటంటే యూదుల మత గ్రంథంలో ఇది చివరి పుస్తకం. క్రొత్త నిబంధన మత్తయి సువార్త ప్రారంభ పుస్తకం అండి. చివరి పుస్తకంలో వంశావళులు ఉంటాయి, ప్రారంభ పుస్తకాల్లో వంశావళులు ఉంటాయి. అద్భుతమైన అమరిక అండి క్రొత్త నిబంధన పాత నిబంధన మధ్య ఈ అమరిక అద్భుతం అండి. అంటే మనం ఏమీ ధ్యానించాం, స్కిప్ చేసేస్తాం, ఏ వంశాలు అనుకుంటాం తప్ప ఆయన అమోఘమైనటువంటి ప్రణాళికలు అద్భుతం అండి. ఏ పుస్తకం తర్వాత ఏది పెట్టాలో మహోన్నతుడికి తెలిసాడు. తర్వాత 2వ అధ్యాయంలో యాకోబు నుండి యోధా గోత్రంలో కాలేబు సంతానం వరకు వంశాలు ఉంటాయండి. ఎక్కడ యోధా గోత్రం, ఎక్కడ కాలేబు, వాళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడ ప్రస్తావిస్తాడండి. అయితే 2వ అధ్యాయంలో దేవుడు స్వయంగా ఒక ఆయన్ని చంపేశాడని 3వ వచనం ఉంటుందండి. యోధా కుమారులు ఏరు, వానాను, షేల ఈ ముగ్గురు కానానీయురాలైన షియా కుమార్తె యందు అతనికి పుట్టిరి. యోధాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. చాలు. మొదటి వచనంలో ఇశ్రాయేలు కుమారులు. ఇశ్రాయేలు అంటే ఎవరండి? యాకోబు అండి. యాకోబు కుమారులు
రూబేను, సిమియోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబులూను, దాను, యోసేపు, బెన్యామీను, నప్తలి, గాదు, ఆషేర్. ఇలాగా అండి. రెండో అధ్యాయం అంతా కూడా యాకోబు నుండి యోధా గోత్రంలో కాలేబు వరకు కూడా వంశావళులు ఉంటాయండి. మూడో అధ్యాయంలో దావీదు నుండి ఉంటుందండి. దావీదు పిల్లలు దావీదు నుండి బబులోను చెరకు వెళ్ళిన వారి దావీదు సంతానం అంతా ఇక్కడ ఉంటుందండి. మ్యాప్ చెరిపేశాం. అసలు చూడండి ఎంత చరిత్ర దేవుడు లిఖితం చేశాడో. దావీదు ఎక్కడోడు? సౌలు తర్వాత రాజు అయినటువంటి దావీదు బబులోను చెర ఎక్కడది? సౌలు తర్వాత ఇంచుమించు 22 మంది రాజులు పరిపాలించిన తర్వాత చెరకు వెళ్ళారండి. మీకు అర్థమైంది? కొంచెం దృష్టి పెట్టండి. దావీదు రాజు అయిన తర్వాత ఇంచుమించు 22 మంది పరిపాలించారండి, లేదా 21 మంది పరిపాలించారండి. ఆ 21 మంది రాజుల పిల్లలు బబులోను చెరకు వెళ్ళారండి. ఈ దావీదు దగ్గర నుండి పుట్టిన పిల్లలందరి చరిత్ర 3 అధ్యాయంలో ఉందండి. 3 అధ్యాయంలో ఉందండి. మనం చదివితే టైం సరిపోదు. 4వ అధ్యాయంలో యోధా కుమారులండి. యోధా కుమారులు తర్వాత 24 వచ్చిన చూడండి. సిమ్యోను కుమారులు అంటే యోధా కుమారులు, సిమ్యోను కుమారులను గురించి 4వ అధ్యాయంలో ఉందండి. 3వ అధ్యాయంలోనేమో దావీదు నుండి బబులోను చెరకు వెళ్ళిన దావీదు సంతానం గురించి ఉంటుంది. 4వ అధ్యాయంలో ఏమో యోధా వంశావళి, సిమ్యోను వంశావళి గురించి ఉంటుందండి. అప్పుడు ఈ 4వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. అంటే యోధా గోత్రంలో ఒక వ్యక్తి యబ్బేజు అనే వ్యక్తి గురించి మనకు కనబడద్దండి. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటెని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. ఒరే, నిన్ను ఇలా కన్నాన్రా అని, నేను ఇంత యాతన పడి నిన్ను కన్నాన్రా, నిన్ను కని నేను చచ్చిపోతున్నాను రా, నేను కంటూ ఎన్నో బాధలు పడ్డానురా అని యబ్బేజుకి బాధకరమైన పేరెట్టిందండి. ఒకవేళ దాన్ని తలుచుకునో, తన తల్లి కష్టాలు తలుచుకునో, తన ఇబ్బందులు తలుచుకునో యబ్బేజు ప్రార్థన చేశాడటండి. ఏమని? యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి, ఒకటి ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడటండి. మీరు ఆ పాయింట్ కలిపేస్తారు. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడటండి మొట్టమొదటిగా. అంటే మొరపెట్టడం అంటే ఏంటి? ఒకవేళ దేవుణ్ణి పొగుడుంటాడండి, మహింపరిచి ఉంటాడండి, దేవా అని కొనియాడు ఉంటాడండి, మొరపెట్టాడండి. 2, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించమన్నాడండి. మొదట మనం ఎలాగా చేస్తామండి ప్రార్థన? యబ్బేజు ప్రార్థన ఏమో దేవుణ్ణి కొనియాడాడు, గణపరిచాడు. మనం ఎలా చేస్తామండి? యేసయ్యా నన్ను కాపాడు, నన్ను దీవించి ముందే అనేస్తామండి. మా జీవితంలో నీ మేలు చేసే దేవా నీకు స్తుతులు, నీ వంటి దేవుడు మరో దేవుడు లేడు, మిమ్మల్ని కలిగి ఉండడం మాకు ఆశీర్వాదం అనం. యబ్బేజు అందుకే యేసు ప్రభువు వారు ప్రార్థన నేర్పించినప్పుడు కూడా, పరలోకం ఉందన్న మా తండ్రి, నువ్వు పరలోకంలో ఉన్నావు, నీ రాజ్యం రావాలి అని యేసు ప్రభువు వారు శిష్యులకి నేర్పించిన ప్రార్థన. కానీ ఇప్పుడు అదే ప్రార్థన మనం చేయాలన్నట్టుగా మన మీద రుద్దుతున్నారండి క్రైస్తవ్యంలో. మనం చేయవలసిన ప్రార్థన కాదండి, అంతకు మించి ప్రార్థన చేయాలి. మనం అంతకు మించి ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేయండి అని ఒక నమూనా ఇస్తే, ఆ నమూనా మనకు నెత్తి మీద ప్రార్థనగా మారిపోయిందండి, అలవాటుగా చేసేసారు. అది చేయకపోతే పాపమని రుద్దేస్తున్నారండి. ఆయన ప్రార్థన నేర్పాడండి. అప్పుడు నేర్పిన ప్రార్థనలో మొట్టమొదటి స్థానం ఎవరికి ఇచ్చాడండి? తండ్రికి ఇచ్చాడండి. ఆ తర్వాత మనకి ఇచ్చాడండి ప్రార్థన. తర్వాత మన శత్రువుల గురించి ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగన్న ఒక నమూనా అంతే అది. యబ్బేజు ప్రార్థనలో కూడా యెహోవాకు మొరపెట్టాడు, యెహోవాని గురించి మొరపెట్టాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి అంతే అన్నాడు.
నా ఆశీర్వదించాలి నాకు కుదరదు అన్నాడు. అంతేనండి. నా ఆశీర్వదించు, తర్వాత నా సరిహద్దులు విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. మనకి 2 లైన్లే ఉందండి. ఆ 2 లైన్లే ప్రార్థన చేసి ఉంటాడా? పరిశుద్ధాత్ముడు కుదించి రాశాడు 2 లైన్లో. కానీ దేవుడే దిగొచ్చి ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చాడంటే ఎంతగా ప్రార్థన చేసి ఉంటాడో. అద్భుతంగా ప్రార్థన చేసి ఉంటాడండి. ఖండితంగా, ఖచ్చితంగా, యథార్థంగా ప్రార్థన చేసి ఉంటాడండి ఎబ్బేసి. ఒకవేళ తన తల్లి బాధలో ఉండి కని చనిపోవచ్చేమో కానీ ఈ ఈ ఎబ్బేజు మాత్రం దేవుని దగ్గర నాకు దీవెనలు కావాలని అడిగాడు. అంతేనండి. నా సరిహద్దులు విశాలపరచు, నువ్వు నాకు తోడుగా ఉండు అని అడిగాడండి. ఈరోజున మన యథార్థతను బట్టి దేవుణ్ణి మనం అలా అడగగలగాలండి. అంత యథార్థంగా నీతిగా బ్రతికి మనం దేవుని అడగొచ్చండి, డిమాండ్ చేయొచ్చండి. అబ్బా తండ్రి నాయనా అని అడుగు హక్కు మనకి ఇచ్చాడండి. కానీ మనం ఆ ఎలిజిబిలిటీని సంపాదించలేమండి. రైట్. అప్పుడు 4వ అధ్యాయం మనం యోధా సిమ్యోను వంశాల గురించని మనం చూసాము. 5వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ రూబేను, గాదు, మనస్సే అర్ధగోత్రంలో వారి యొక్క చరిత్ర ఇక్కడ ఉంటుందండి. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనంలో రూబేను కుమారుల వివరము, ఇశ్రాయేలుకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇక్కడ ఒక కీలకమైన మాట ఉంటుందండి. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇయ్యబడెను అన్నది. ఏంటండి ఇది? నాకు అర్థం కాలేదు ఏంటండి ఈ వచనం? నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఒకరెవరు? రూబేను ఇతను పెద్ద కుమారుడు. చివరి కుమారుడు యోసేపు. యాకోబు గారాల కుమారుడు. ఇప్పుడు యోసేపు కుమారులు ఎవరో చెప్పండి. యోసేపు కొడుకులు ఎవరండి? ఎఫ్రాయిము, మనస్సే. ఇప్పుడు యాకోబు ఆశీర్వదిస్తే ఎవరిని ఆశీర్వదించాలి? పెద్ద కొడుకుని ఆశీర్వదించాలి. రూబేన్ రమ్మని రూబేన్ని ఆశీర్వదించాలి. ఇప్పుడు యాకోబు ఎవరిని ఆశీర్వదించాడు? యోసేపును కూడా కాదు, ఎఫ్రాయిము, మనస్సేలను ఆశీర్వదించాడు అని అంటే వీళ్ళు ఏ స్థానానికి వచ్చేస్తారు? మొదటి స్థానం, జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నారు. జ్యేష్ఠత్వపు హక్కు రూబేను పొందుకోవాలి. కానీ ఎవరు పొందుకున్నారు? యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము, మనస్సే పొందుకున్నారు. ఇప్పుడు ఎఫ్రాయిము, మనస్సే ఈ జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఈ రూబేను చేసిన పాపం అండి. ఏం చేశాడు రూబేను? ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయం 22వ వచనం అండి. చాలు, ఇశ్రాయేలీలందరికీ వినబడిందటండి. ఇశ్రాయేలీల మధ్య వినకూడని మాట, ఇశ్రాయేలు మధ్య జరగకూడనటువంటి అపవిత్రత ఈ రూబేను జరిగించాడండి. యాకోబు భార్య అయినటువంటి తల్లితో సమానమైనటువంటి తల్లితో సైడించాడండి రూబేను. అప్పుడు ఆయన ఆశీర్వదిస్తూ ఆదికాండం 49వ అధ్యాయం చూడండి. యాకోబు పిల్లల్ని ఆశీర్వదిస్తూ రూబేను ప్రస్తావన తెస్తాడండి.
49:4. 3వ వచనం చదువుదాం. రూబేను అన్నాడండి. రూబేను నా ఆకారం చూసారా, సాగదీశాడండి. రూబేను నా ఆకారం చూడండి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ళవలే చంచులుడువై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీద కెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీద కెక్కెను. సిమియోను లేవి అను వారి సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. చాలండి. అంటే తన కొడుకు చేసిన ఆ పాపాన్ని తండ్రే చెప్పడం దరిద్రం అండి. అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి. జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడండి రూబేన్. ఆ సంగతి ఎజ్రా గారు చెప్తున్నారండి. ఆ సంగతి దినవృత్తాంతాల గ్రంథంలో ఎజ్రా గారు చెప్తున్నారు. వచ్చేద్దాం, దినవృత్తాంతాల గ్రంథంలోకి వచ్చేద్దామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయంలో మళ్ళా చదువుతున్నాను. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశవల్లో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. కానీ ఎవరు దాఖలు చేయబడ్డారంటే ఎఫ్రాయిం మనిషిలో చేయబడతారండి. రైట్. ఇప్పుడు 5వ అధ్యాయంలో మనం చూస్తున్న సంఘటన ఏంటంటే రూబేను వంశావళి, గాదు మనష్షే యొక్క వంశావళి. 11వ వచనం చూడండి. 11వ వచనం, గాదు వంశస్థులు వారెవరనగా అని చూసారా? చాలండి. 18వ వచనం, రూబేనీల్లో గాదీలోను మనష్షే అర్ధగోత్రములోను బల్లెపు కటకము ధరించుటకు, ఇలాగా వాళ్ళ చరిత్ర అంతా ఇవ్వబడింది. మనష్షే ముగ్గురు అర్ధగోత్రం. వీళ్ళు ఇంతకీ నాకు తెలియక అడుగుతాను, వీళ్ళు ఎక్కడ ఉంటారండి? వీళ్ళ ప్రాంతం ఎక్కడండి? రూబేను, గాదు, మనష్షే ఎక్కడ స్వాస్థ్యం పొందుకున్నారండి? ఏమండి శ్రీను గారు? ఏమీలు అమ్మా? రూబేను, గాదు, మనష్షే ఎక్కడ పొందుకున్నారండి ఇక్కడ స్వాస్థ్యం? ముందు వీళ్ళకి ఇచ్చేసాడండి. మోసే ఉండగానే పంచిపెట్టేశారండి వీళ్ళకి. ఎక్కడండి? ఏ ప్లేస్ అండి? కానాను అడుగెట్టక మునిపే, యార్దన్ నది దాటక మునిపే ఈ భాగమంతా ఈ 2.5 గోత్రాల వారికి పంచిపెట్టేశాడండి దేవుడు. రూబేను, గాదు, మనష్షే. రైట్. మనష్షే అర్ధగోత్రాల వారికి. చాలండి. 6వ అధ్యాయంలోకి వచ్చేద్దామండి. లేవి కుమారులు దేవుని మందిరం చుట్టూ ఎక్కడెక్కడ ఎలా ఉండాలో, ఎవరెవరు ఉండాలో చెప్పిన సంఘటన అండి. అంటే ఇప్పుడు మనం కీ పాయింట్ ఏంటంటే, చెర నుండి వీళ్ళు కానానికి వస్తున్నారు, చెరలో నుండి కానాన్లోకి వస్తారు. ఒకప్పుడు ఐగుప్తు నుండి కానాన్లోకి వచ్చారు, కానీ పూర్వ వైభవాన్ని వారు పాపాన్ని బట్టి కోల్పోయారు. ఆ కానం నుండి నెట్టివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. ఇప్పుడు మళ్ళీ అదే కానంలోకి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళా వారు పూర్వ వైభవాన్ని పొందుకోవడానికి దేవుని మందిరం చుట్టూ ఎవరెవరు దిగాలో, దేవుని సేవ ఎవరెవరు చెయ్యాలో మరి ఎవరు తెలుస్తుందని చెరలో మగ్గిపోయారు కదా. 70 సంవత్సరాలు మగ్గిపోయారు. 70 సంవత్సరాలు ఎవరు లేవి గోత్రికుడు, ఎవరు కాహాతు గోత్రికులు, ఎవరు మొరారీలో, మరి అంత పవిత్రంగా ఉండాలనే దేవుడు మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడండి. నువ్వు ఉజ్జ చనిపోవడానికి గల కారణం ఏంటండి? ఉజ్జ మోయువాడిలో ఒకడు కాడు, లేవీల్లో ఒకడైనప్పటికీ కాహాతు సంతతికి చెందినవాడు కాడు, కహదీయుడు కాదు. తర్వాత అలాగా మందసం కూడా బండి మీద ఎక్కించకూడదు. అది ఇప్పుడు మనం చదువుతాం ఎలాగో. అంటే అంత క్లీన్ డిసిప్లైన్గా దేవుడు వారిని బ్రతకమని చెప్పాడండి. ఇప్పుడు మళ్ళా అదే డిసిప్లైన్లో పెట్టడానికి ఎజ్రా గారి ద్వారా చెదిరిపోయినటువంటి వీళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాడు అనమాట అండి. వాళ్ళ వంశం వాళ్ళు స్థిరపరుస్తున్నాడు అనమాట. ఒరే అబ్బాయి, నువ్వు పలానా వాడు కొడుకు అబ్బాయి, నీది పలానా వంశం వాళ్ళు రా అని చెప్పడానికి తీసేది. 6వ అధ్యాయం అంతా కూడా
ఆ, వివరిస్తాడండి. లేవి కుమారులు గెర్షోను, కాహాతు, మొరారి. మొదటి వచనం చదువుతున్నారా? ఆ, తర్వాత కాహాతు కుమారుల గురించి చెప్పాడండి. అమ్రాము, ఇసారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు చెప్తున్నాడండి అహరోను, మోసే, మిరియాము. అహరోను కుమారులు చెప్తున్నాడండి నాదాబు, అబిహులు, ఎలియాజరు, ఈతమారు. చెప్పి ఈ లేవీలు ఎక్కడెక్కడ ఎలా ఉండాలో చెప్పుకుంటూ వస్తాడండి. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత సమూయేలుది ఏ గోత్రం అండి? సమూయేలుది ఏ గోత్రం? సమూయేలు ఎవరి కుమారుడు? మీకు తెలుసు కొంచెం దినవృత్తాంతాలు ఉండిపోయారు మీరు. ఆ హన్నా కొడుకు అండి, అన్నా కుమారుడు అండి. ఇప్పుడు ఈ హన్నా లేకపోతే ఈ ఎల్కానా ఏ గోత్రానికి చెందిన వాళ్ళండి? దేవుని మందిరంలో పెట్టారు కదా మరి సమూయేలుని. దేవుని సేవ చేయటట్లుగా దేవుని గోత్రం దేవుని మందిరంలో పెట్టారు కదా, ఏ గోత్రం? అది చెప్తున్నాడండి ఇక్కడ. ఎక్కడ? 6వ అధ్యాయం 34 వచనం చూడండి. సమూయేలు ఎల్కానా, యెరోహాము, ఎలియేలు, తోయా, సూపునకు పుట్టు. సూపు మళ్ళీ ఎల్కా అంటే వేరే ఎల్కానా అన్నమాట. వాళ్ళ తాత వాళ్ళ ఎల్కానా, మహాతు, అమాసే మళ్ళీ ఎల్కానా, యావేలు, అజర్యా, జఫన్యాకు తాహాతు పుట్టాడు. తాహాతు అసీరు, యబ్యాసకు, కోరహు, ఇస్సారు, కాహాతుకు పుట్టాడు. కాహాతు, లేవి. మీకు అర్థమైందండి పాయింట్? కింద నుంచి యాకోబు కుమారుడు, లేవి కుమారుడు, ఇలాగ చెప్పుకుంటూ వచ్చి సమూయేలు దగ్గరికి వెళ్ళాడండి. ఇప్పుడు సమూయేలు ఏ గోత్రం? లేవి గోత్రం అండి. లేవి ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు అండి. అంటే కింద నుంచి అలా వచ్చింది అనమాట. అది మనకి ఇక్కడ ఈ కీలకమైన పాయింట్ మనకు దొరికిద్దండి. మీరు అండర్లైన్ చేసుకోండి. 34 నుంచి 39 వరకు బ్రాకెట్ పెట్టుకోండి. తర్వాత 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని గోత్రాలు ఉంటాయి. 7వ అధ్యాయం మొదటి వచనంలో ఇసాకారు, తర్వాత 6వ వచనంలో బెన్యామీను, 14వ వచనంలో మనస్సే. అంటే ఆ పేరు కింద ఒక అండర్లైన్ నెట్టేసుకున్నారు అనుకోండి, రేపొద్దున ఎప్పుడైనా చూస్తున్నప్పుడు వాళ్ళ పేర్లు అని అర్థం అవుద్దండి. ఏమండి? 20వ వచనంలో ఎఫ్రాయిము, తర్వాత ఆషేరు. చాలండి, వీళ్ళు ఆషేరు వరకు వారి పేర్లు ఇక్కడ వ్రాయబడ్డాయండి. తర్వాత సౌలు ఏ గోత్రానికి చెందినోడండి? బెన్యామీను గోత్రానికి చెందినోడండి అండి. 8వ అధ్యాయం అంతా కూడా బెన్యామీన్ యొక్క వంశావళి కనబడుద్దండి. 8వ అధ్యాయం అంతా ఏంటండి? బెన్యామీనీల వంశావళి. 9వ అధ్యాయం ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారు కదా, బబులోను చెర నుంచి కానాలోకి వచ్చారు కదా. ఇప్పుడు యెరూషలేములో కొంతమంది నివసించాలండి. మందిరం చుట్టూ కొంతమంది నివసించాలండి. వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఉండి పని చేయాలండి. కొంతమంది ఇష్టపడరండి. మేము బయటికి వెళ్ళిపోతామంటారండి. ఎక్కడ ఉంటుంది? ఎజ్రా, నెహెమియా గ్రంథాల్లో ఉంటుందండి. మేము అక్కడ ఉండం, మేము అక్కడ పని చేయం, మేము అక్కడ ఏమి ఉండం, మాకు ప్రైవసీ కావాలి, డూప్లెస్ కావాలని మేము బయట ఉంటామంటారండి. కానీ దేవుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్పాడండి. ఆ విషయం 9వ అధ్యాయంలో ఉంటుందండి. ఎవరెవరు కాపురం ఉన్నారో ఆ విషయాల్లో అక్కడ కనబడుతుంది. ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్తామండి. అయిపోయింది. ఏ భాగం అయిందంటే వంశావళి భాగం అయిపోయిందండి. ఇంచుమించు అన్ని వంశావళులు ఈ 9వ అధ్యాయంలో ఉన్నాయండి. ఓకేనా? ఏమన్నా కొంచెం బోరుగా ఉందా? రైట్. ఇప్పుడు సౌలు అండి, 10వ అధ్యాయంలో సౌలు గురించి చెప్తాడండి. సౌలు గురించి ప్రస్తావన ఏముంటుందంటే, అంటే ఎలా చనిపోయాడో చెబుతూ అసలు ఎందుకు సౌలు మరణించాడో ఈ అధ్యాయంలో చెప్తాడండి. 13వ వచనంలో చదువుదాం. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక
కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు హతమాయెను. సౌలు చనిపోవడానికి గల కారణం ఏంటట? ఆ అక్కడ విచారణ చేయలేదు, దేవుని యుద్ధ విచారణ. అందు నిమిత్తం 14 వచ్చును, అందు నిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. ఇప్పుడు సౌలు, ఇప్పుడు చూడండి, మీకు ముందు చెప్పాను, పితల కాలం చూసాం, న్యాయాధిపతుల కాలం చూసాం, రాజుల కాలం చూసాం. ఈ రాజుల కాలంలో దేవుడు అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన మార్చడానికి, అంతేకాకుండా నాయన మీ మీ పరిపాలన ఇక నా పిల్లలకు వద్దు, నిత్యుడైనటువంటి నీతి కలిగినటువంటి రాజు, నా కుమారుడైనటువంటి మెస్సయ్యను నేను పంపిస్తాను, అయితే దావీదు వంశంలో నుండి నేను పంపిస్తాను అని చెప్పడానికి ఇప్పుడు ఎవరు ప్రస్తావన తీసుకొస్తున్నాడు అని అంటే దావీదు ప్రస్తావన తీసుకొస్తున్నాడు. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడంటే సౌలు తర్వాత రాజు అయినటువంటి దావీదుని ప్రారంభించి 11వ అధ్యాయం నుంచి దావీదు గురించి చెప్తాడండి. దావీదు యొక్క అద్భుతమైన పరిపాలన చెప్తాడండి. ఈ దినవృత్తాంతాల గ్రంథంలో దావీదు చేసిన లేకపోతే దావీదు చేసిన పాపం కానీ, పారిపోవడం కానీ, అబ్షలోము తరివేయడం కానీ ఇవేమీ ఉండవండి. దావీదు యొక్క అద్భుతమైనటువంటి భక్తి, వినయం, విధేయత, అద్భుతమైన పరిపాలన ఇక ఈ దినవృత్తాంతాల గ్రంథంలో కనబడద్ది. ఎందుకు కనబడద్ది అని అంటే, ఇక మీ రాజుల పరిపాలన నేను ఆపేస్తున్నాను, నిత్యము పరిపాలించే మెస్సయ్య అభిషక్తుడు ఏకైక కుమారుడు రాబోతున్నాడు, మీరు అంత శ్రేష్టమైనటువంటి పరిపాలనకు వెళ్ళబోతున్నారని చెప్పడానికి దావీదు యొక్క అద్భుతమైన పరిపాలన దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో రాయిస్తాడండి. 10వ అధ్యాయం ఎవరి గురించి అండి? సౌలు మరణానికి గల కారణం అండి. ఇప్పుడు 11వ అధ్యాయంలో దావీదుని అభిషేకం చేస్తారండి. 11వ అధ్యాయంలో వీళ్ళు అంటున్న మాటలు చూడండి, ఇశ్రాయేలీయులు 11వ వచనంలో. అప్పుడు అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే చెర మర్చిపోయింది. ఇప్పుడు మరలా ఐక్యరాజ్యంలోకి వెళ్తున్నామండి. ఎక్కడికండి? దావీదు పరిపాలనలోకి వెళ్తున్నామండి. ఇప్పుడు ఇది టైం మిషన్ లాగా మనం ఆల్రెడీ చెరలోకి వెళ్ళిపోయాము, మరలా బయటకు వచ్చేసి ఆదాం దగ్గరికి వెళ్ళిపోయాము, వాళ్ళ వంశావళిని చూసేసాం. మరలా ఇప్పుడు సౌలు రాజ్య పరిపాలన దగ్గరికి వెళ్ళి సౌలు తర్వాత రాజుని చేసినటువంటి సంఘటనలు చూస్తున్నామండి. ఇప్పుడు దావీదు రాజుగా చేస్తున్నారండి. దావీదును రాజుని చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఏమన్నారట? అప్పుడు ఇశ్రాయేలందరూ హెబ్రోనులో నుండి దావీదు వద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. ఇంతకు ముందు సౌలు రాజు అయ్యున్నప్పుడు నీవు ఇశ్రాయేలును నడిపించిన వాడై ఉంటివి. సౌలు రాజుగా ఉన్నా సరే నువ్వు మాకుతో చాలా సత్సంబంధంతో ఉన్నావు, మమ్మల్ని నువ్వు నడిపించావు అని చెబుతూ పైన చూడండి 3వ వచనం చివరిలో ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకము చేసిరి అంటే ఇప్పుడు దావీదుని ఏం చేశారండి? ఇప్పుడు రాజుని చేశారండి. ఇప్పుడు దావీదు యొక్క పరిపాలనలోకి ఎంటర్ అవుతున్నామండి. దావీదు యొక్క పరిపాలనలోకి ఎంటర్ అవుతున్నామండి. అప్పుడు పరిపాలన అభిషేకం చేసిన తర్వాత కొంతమంది యోధులు వస్తారండి దావీదు దగ్గరికి. మేముంటాం నీ పక్షాన, మేమున్నామని యోధులు బలమైన వాళ్ళు వస్తారండి, దావీదు పక్షాన చేరతారండి. చేరిన అద్భుతమైనటువంటి వీరులు ఎవరంటే 6వ వచనంలో యోవాబు ఒకడండి. 11వ వచనంలో యాసాబు ముఖ్యుడన్న చూసారా? ఇతడు ఏం చేశాడట? ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈట ఆడించాడటండి. ఏం ఆడించాడంట? ఈటే. ఎవరి మీద? శవాల మీద. ఎంతమంది శవాలు? 300 మంది శవాలు. ఓకే, అంటే ఇప్పుడు డైలాగ్ ఎక్కడిది? ఇది ఒక్కని కాదు షేర్ ఖాన్ 100 మందిని అన్న డైలాగ్ ఎక్కడిది? నువ్వు 100 మంది కాదు, 300 మంది. 300 మంది ఒక్కడే ఛేదించేసి వాళ్ళ మీద విల్లు తిప్పుతున్నాడటండి. ఇలాగా కర్రసాము, తెలుసా? కర్రసాము తిప్పుతారు.
అటువంటి వాళ్ళు ఉన్నారండి దావీదు పక్షాన. ఆ ఆ తర్వాత ఫిలిస్తీన్లు దండెత్తుతారండి. ఈ మ్యాప్ మీరు మర్చిపోకూడదు, ఇది కీలకం. ఈ మ్యాప్ మీరు మర్చిపోకూడదు. మీరు ఎప్పుడైనా చూసారా? దీన్ని చూడలేదా? నువ్వు చూసావా? ఇది ఏంటంటే మన ఓల్డ్ మ్యాప్ లో కూడా కనబడుతుందండి ఇది. ఇప్పుడున్నటువంటి ఇజ్రాయిల్ దేశం అండి, ఇజ్రాయిల్ దేశం పట్టణం, ఇజ్రాయిల్ దేశం మ్యాప్ అండి. అంటే మన బైబిల్ చివరిలో కూడా ఇది ఉంటుందండి. ఇప్పుడు ఇది ఏంటనుకుంటున్నారు? ఇది గలలియా, ఇది సమరయ, ఇది యోదయ. యేసుప్రభు ఎక్కడ పుట్టారు? బేత్లెహేంలో పుట్టారండి. యెరూషలేం మందిరం ఎక్కడుంది? ఇక్కడ ఉందండి. యోసేపు మరియాలు ఎక్కడున్నారు? గలలయ ప్రాంతాలు ఉన్నారండి. ఈ ప్రాంతం నుంచి నిండు గర్భంతో ఇలాగ దాటుకుంటూ వచ్చి ఇక్కడ ఎంటర్ అయిందండి. ఇలాగా కైసూరు లేకపోతే ఆజ్ఞ మేరకు అండి దొరికిందండి. చూస్తున్నారా మ్యాప్ లేకపోతే ఏంటి? రైట్. అంటే ఈ మ్యాప్ గుర్తుపెట్టుకోండి. అది తర్వాత చూద్దామండి, మ్యాప్ గురించి తర్వాత చూద్దాం. మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఇక్కడ ఉంటారు కదా, ఫిలిస్తీన్లు ఇక్కడ ఉంటారండి. ఇలా చూడాలి, ఫిలిస్తీన్లు ఇక్కడ ఉంటారండి. ఫిలిస్తీన్లు ఇక్కడ ఉంటారు. ఫిలిస్తీన్లు మూసేశారటండి. అంటే ఎరుసలేముని చూడండి, అక్కడ ఆ మాట ఉంది. 11వ అధ్యాయం 17 వచనంలో, లేకపోతే 16 వచనం, దావీదు మరుగు స్థలమందుండగు ఫిలిస్తీన్ల దండు బేత్లెహేమునందుండెను. బేత్లెహేం ఎక్కడుంది? ఇది ఇక్కడ ఉంటుందండి బేత్లెహేం. బేత్లెహేంలో ఎవరు పుట్టారు? యేసుప్రభు వారు పుట్టిన చోట ఒక బావి ఉందటండి. ఒక బావి ఉందట. ఆ బావి నీళ్ళు తాగాలనిపించిందటండి దావీదికి. చూస్తేనేమో చుట్టూ ఫిలిస్తీన్లు ముట్టడేసేశారు. దావీదేమో ఎక్కడో ఒక చోట వీళ్ళకి బయట ఉన్నాడు. వాళ్ళ వైపు చూసి రిలాక్స్డ్గా కామన్గా అన్నాడు అంతేనండి, ఆ నీళ్ళు రుచిగా ఉంటాయి, బాగుంటాయి, తాగాలనిపిస్తుంది అన్నాడటండి. ఈ ముగ్గురు యోధులు వెళ్ళిపోయి వాళ్ళ దండులోంచి వెళ్ళిపోయి చొరబడిపోయి ఆ బావిలో నీళ్ళు తెచ్చేస్తారట. ఈయన మామూలుగా రిలాక్స్డ్గా ఉన్నాడండి. ఆ మాట ఇప్పుడు ఆ మాట ఎవరు విన్నారు? యోధులకు చెప్పారు. ఆ ముగ్గురు వెళ్ళిపోయి, సైన్యాన్ని ఏం తీసుకెళ్ళకుండా ముగ్గురు వెళ్ళిపోయి నీళ్ళు తెచ్చేసారు. అయ్యా ఇగో నీళ్ళు అన్నారు. ఏంటో బాబు నీళ్ళేటి అంటే, మీరు ఏం తెచ్చారంటే, అదే మీరు అన్నారు కదా ఆ నీళ్ళు తాగనిపిస్తున్నా, నీళ్ళు తెచ్చేసామన్నారు. షాక్ అయిపోయి, నాయన ఒరే బాబు, మీ ప్రాణాలు తెగించి నా దాహం తీసడానికి తీసుకొచ్చారా? అది తాగితే మీ రక్తం తాగినోడిని అవుతాను, ఆ నీళ్ళు నాకొద్దు అని కింద పారబోసేసాడు. యెహోవాకు అర్పితముగా పారబోసి 18 వచనంలో చివరి ఉందండి. 19 వచనంలో, నేను ఇలాగూ చేయకుండా నా దేవుడు నన్ను కాచును గాక, ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చి ఈ మనుషులు రక్తము నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయిన ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. ఎట్టి పనులు? మూట పనులు అన్నమాట అండి, ప్రాణాలు తెగించే పనులు అన్నమాట అండి. అలాగా దావీదు పరిపాలన అంతా చివరి దినాలు వరకు వెలుగు దావీదు పక్షాన ఉన్నారండి. అంటే మన పక్షాన్ని అందరూ ప్రాణాలు తెగించేవారు ఉండరండి. మన పక్షాన్ని అందరూ నమ్మకస్తులు ఉండరండి, నమ్మక ద్రోహులు ఉంటారండి. కానీ దావీదు పక్షాన ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. నేటి మనుషుల్లో కలుషితం అయిపోయారండి. నమ్మకస్తులు ఎవరు లేరండి. నమ్మక ద్రోహులు తప్ప నమ్మకస్తులు లేరండి. క్రీస్తు పక్షాన కూడా నమ్మకస్తుడు ఒకడు లేచాడండి. ఎవరండి? యోధా. అసలు ఇస్కరియోతు యోధా ఎంత నమ్మక ద్రోహో. అలాగా దావీదు యొక్క అభిషేకం, దావీదు యొక్క యోధుల గురించి ఇక్కడ కనబడుద్దండి. ఇంకొక ఆయన ఉన్నాడండి ఇక్కడ, అభిషేని 20 వచనంలో ఉన్నాడు చూడండి. అభిషేయ్ ఈ ముగ్గురులో ప్రధానుడండి. ఇతరు కూడా 300 మందిని చంపేశాడటండి. సింహాన్ని 300 మందిని కూడా, సింహాన్ని కాదండి, 300 మందిని చంపాడటండి. చాలండి, చాలు, ఇంకంతకు డీప్కి వెళ్ళొద్దు. 22 వచనం చూడండి. బెనయా అనే ఒక ఆయన ఉన్నాడు చూడండి. బెనయా
22వ వచనంలో బెనయా అని ఇతను సింహాన్ని చంపాడటండి. సింహాన్ని చంపేసి ఐగుప్తులో ఐగుప్తులో సింహాన్ని చంపేశాడటండి. దుడ్డుకర్ర చేత పట్టుకుని చంపాడటండి. అమ్మా అలాగా 11వ అధ్యాయంలో దావీదు రాజు అవడం, అతని అధిపతులు యోధుల్ని మనం చూసాం. 12వ అధ్యాయంకి వచ్చేసరికి రాజైన సంగతిని కొంతమంది గ్రహించి చాలామంది సిగ్లగు అనే ప్రాంతానికి, హెబ్రోను అనే ప్రాంతానికి ఏమండి కొంతమంది దావీదుకు సహాయం చేయడానికి వచ్చారటండి. దావీదుకు సహాయం చేయడానికి వచ్చారటండి. వారి లెక్కంతా కూడా ఎంతమంది సహాయం చేయడానికి వచ్చారంటే 22వ వచనం నుండి దావీదు 22వ వచనం దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. ఎలాగంటే 24వ వచనములో 6,800 మంది యోధా గోత్రం నుంచి వచ్చారట. సిమియోను గోత్రం నుంచి 7,100 మంది వచ్చారట. లేవీలు గోత్రం నుంచి 4,600 మంది వచ్చారంట. అహరోను దగ్గర నుంచి 3,900 3,900 700 మంది వచ్చారట అండి. ఇలాగ చాలా మంది చూడండి. 37వ వచనం చివరిలో చదువుతున్నాం చూడండి. రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారే ఆయుధమును ధరించి హెబ్రోనికి. మీకు అర్థమవుతుందో లేదో, నాకు మాత్రం ఎంత ఎంజాయ్ చేస్తున్నానో నేను. ఏమండి నేను మన ఇంట్లో ఏదైనా పని జరుగుతుంది అనుకోండి, సాయం చేయడానికి ఎవరు వస్తారండి? గట్టిగా మాట్లాడితే మన తమ్ముడో మన బామ్మద్దో వస్తాడండి మహా అయితే. ఏదైనా పని లేదా పెళ్లి జరుగుతుందండి, మన బంధువులు వస్తారండి. ఇప్పుడు వీడి దగ్గరికి వెళ్ళకపోతే మళ్ళీ నా దగ్గరికి రారని వస్తారా? మా ఓడు పెళ్ళి మనం దగ్గరుండి చేయకపోతే ఇంకెవరు చేస్తారని వస్తారా? రేపు పొద్దున మన ఇంట్లో ఏం జరిగితే రాడిడు, మన ఇంట్లో పెళ్ళికి రావాలంటే మనం ముందెళ్ళి ఆడింట్లో పని చేయాలి కదా అని వస్తారా? అందుకే నేను ఎంత పని చేశాను, పొడవు దిగమనలేదు, ఎంత పని చేశాను, కొంచెం అన్నం తినమని అడగలేదు అని ఎందుకు వస్తాయి? మీకు అర్థమవుతుందా లేదా మీకు అర్థం అవ్వకుండా చెప్తున్నానా? ఇప్పుడు నేను మేలు కోరి అదే ఆ వివాహంలో ఏ లోటు రాకుండా ఉండాలి, మా అన్నయ్య వివాహంలో నేను ఏ లోటు రాకుండానని కోరి వెళ్ళాలనుకోండి, ఫోటో గురించి ఆశించను, అన్నం గురించి ఆశించను, ముందు లేకపోయినా సరే ముందు అందరిని చక్కబెట్టాలని చూస్తాను. మామూలుగా నామకార్థంగా వెళ్ళకపోతే ఏడుతాడు, మళ్ళీ మన దగ్గర రాడని వెళ్ళానుకోండి, కనీసం ఫోటో అన్నది ఏమన్నాడా, నేను మాసిపోయిన బట్టలతో పొద్దున్న సాయం దాకా పెట్టి జాగ్రత్త చేశాను అంటాడు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే దావీదు రాజు అవ్వాడు, అభిషేకింపబడ్డాడు అన్న తెలియగానే అసలు అన్ని గోత్రాల నుంచి నేను చదవలేండి, చాలా మంది చదవలేదండి. అసలు చూడండి, 37వ వచనంలో మనిషే గోత్రం నుంచి 18,000 మంది, ఏమండి ఇషాకారు గోత్రం నుంచి 200 మంది, 33వ వచనంలో జెబులోనీయులు 50,000 మంది వచ్చారట. 34వ వచనంలో నప్తానీయులు 37,000 మంది వచ్చారట అండి. 35వ వచనంలో దానియేలు 28,600 మంది వచ్చారటండి. ఆషేరీయులు 40,000 మంది వచ్చారటండి. ఇలాగా వీళ్ళందరూ ఎలా వచ్చారంటే చెప్పాడండి అక్కడ, ఏమండి దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలనన్న కోరిక ఇంతమంది హృదయంలో కలిగి ఉందంటే, ఏమండి ఒకరిద్దరిని మెప్పించగలుగుతాం, ఇన్ని వేల మందిని మెప్పించగలడండి ఎవరైనా? ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడండి, చంద్రబాబు నాయుడిని రాష్ట్రమంతా ప్రేమించేద్దా? ఎన్ని వర్గాలు ఉన్నాయి? జగన్ ఉన్నాడండి, జగన్ గారిని అందరూ రాష్ట్రమంతా ప్రేమించేస్తున్నారా? ఎన్ని వర్గాలు ఉన్నాయి? కానీ దావీదును అసలు 12 గోత్రాల వారందరూ కూడా హృదయంలో కోరిక పుట్టిందటండి, ఆయన మా రాజుగా ఉండాలండి. అదండి అద్భుతమైన పరిపాలన, దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిపాలన. అంటే దేవుడు వారి మనసులన్నిటిని కూడా దావీదు వైపుకి నడిపించాడు అన్నమాట అండి. దేవుని వల్ల తప్ప మానవుల వల్ల కాదు ఇది. మీకు అర్థమవుతుందండి? దేవుడే వారి మనసుల్లో దావీదుని ప్రేమించేటట్లుగా ప్రేరేపించాడు కనుక అందరూ ఎవరి వైపుకి మళ్ళారు? అదనండి. ఇప్పుడు క్రీస్తు వైపుకి మనమందరం మళ్ళుతున్నామండి. అది ఎవరి కృప తెలుసా? తండ్రి ఆకర్షిస్తేనే గాని ఎవరినో కుమారుని తండ్రి యొద్దకు చేరలేరు. ఇప్పుడు మనలందరినీ ఆకర్షించేది ఎవరి ప్రేమ? తండ్రి ప్రేమ, క్రీస్తు ప్రేమ. మనమందరూ ఆకర్షింపబడుతున్నాం.
కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, చోటు లేదు. ఇప్పుడు దావీదు యొద్ద నుండి ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారో మనమందరం కూడా ఎక్కడ బాలారో, ఎక్కడ గడి, ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడి నుంచి ఎందుకు వచ్చాం? దేవుడు తన వాక్యం వైపు ఆకర్షించుకున్నాడు, తన యొద్దకు నడిపించుకున్నాడు అన్నమాట. ఇంత గొప్ప రాజ్య పరిపాలన రానున్న కాలంలో జరగడానికి మాదిరిగా దావీదును రాజుగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడండి. ఇప్పుడు ఎందుకు ఇంత డీప్ స్టడీ జరుగుతుంది ఇక్కడ అంటే, దావీదులో నుండి నా కుమారుడు వస్తున్నాడు, దావీదే ఇంత శ్రేష్టమైన పరిపాలన చేస్తే నా కుమారుడు ఇంతకంటే గొప్ప శ్రేష్టమైన పరిపాలన, నీతి న్యాయములు జరిగించు రాజు మెస్సయ్య అని చెప్పడానికి సకల గోత్రాల వారికి ఇది చూపిస్తున్నాడు అనమాట. ఎందుకనంటే ఈ రాజుల పరిపాలన ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ముగిసి క్రీస్తు పరిపాలన వస్తుందండి. మీకు అర్థమవుతుందండి? దినవృత్తాంతాల గ్రంథంలో రాజుల పరిపాలన ముగిసి క్రీస్తు పరిపాలన వస్తుంది. అందుకు దావీదు యొక్క గొప్ప పరిపాలన చూపించి దావీదు మొద్దుల నుండి చిగురు వస్తుంది, ఆ చిగురు ఇంత గొప్ప పరిపాలన చేస్తాడని చెప్పడానికి మిగిలిన శాసానికి బోధిస్తున్నాడండి. అంటే మీకు కొంచెం క్యాచ్ చేయగలుగుతున్నారో క్యాచ్ చేయలేకపోతున్నా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు చెరలోకి 70 సంవత్సరాలు వెళ్ళిపోయారు అని అంటే ఇప్పుడు పితరులు ఉంటారా, పిల్లలు ఉంటారా? పిల్లలు. ఈ పిల్లలకి ఈ శ్రేష్టమైన పరిపాలన చెప్పాలి. ఈ పిల్లలకి తెలియదండి. అందుకు ఈ గ్రంథంలో అంత అమూల్యమైన సంగతులు క్రోడీకరించాడు. 13వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. టైం అయిపోతుందో, పావుగంట టైం ఉంది, ఇంకా చాలా సంగతులు చెప్పాలి. అయితే 13వ అధ్యాయంలో కీలకమైన విషయం ఒకటి ఉంది. ఏంటంటే, ఇప్పుడు దావీదు కాలంలో ఫిలిస్తీయులు, అంటే సౌలు కాలంలో ఫిలిస్తీయులు మందసాన్ని ఎత్తుకుపోతారు. అదే ఫిలిస్తీయులు ఏం చేస్తారంటే ఒక అభినాదాబు ఇంట్లో మందసాన్ని పెట్టేస్తారు. ఇప్పుడు సౌలు ఆ మందసాన్ని తీసుకురావడానికి ఇష్టపడతాడండి. ఆ అభినాదాబు ఇంటి నుండి ఓబేదేదోము ఇంటికి మందసం వస్తుందండి. ఇప్పుడు విషయం ఏంటంటే, దావీదు మందసాన్ని తీసుకురాక మునుపు ఫిలిస్తీయులు మందసాన్ని అభినాదాబు ఇంట్లో పెడతారండి. అభినాదాబు ఇంట్లో పెడతారు. ఆ అభినాదాబు ఇంట్లో పెట్టినటువంటి సంగతి 13వ అధ్యాయంలో ఉంటుందండి. సారీ, అన్న ఒక నిమిషం. అభినాదాబు ఇంటి నుండి ఓబేదేదోము ఇంటికి తీసుకొస్తారండి. మొదటి నుంచి చదువుదాం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజం కూడిన ఇశ్రాయేలులందరితో ఇలాగూ సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా వలన కలిగిన యెడల ఇశ్రాయేలు నివాస ప్రదేశములో ఎందంతటా శేషించున్న మన సహోదరులను తమ పట్టణంలో పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను లేవీలను మనతో కూడుకున్నట్లు వారి ఎద్దు నుండి పంపి మన దేవుని మందసమును మరలా మన ఎద్దుకొని తీసుకుని వత్తుము రండి. సౌలు దినంలో దాని యొద్ద మనము విచారము చేయకే ఉంటిమి. సౌలు దినాల్లో వదిలేసాం మందసాన్ని, ఇప్పుడు మనం తీసుకొచ్చుకుందాం. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను గనుక జనులందరూ ఆ ప్రకారం చేయమనిరి. కాగా దేవుని మందసము కిర్యాతాము నుండి తీసుకుని వచ్చేటకు దావీదు ఐగుప్తు యొక్క సీహోరు నది మొదలుకొని హామతు పో మార్గము నుండి ఇశ్రాయేలునందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడని యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసము యోదాలో నుండి కిర్యాతారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చేటకే అతడు ఇశ్రాయేలునందరినీ అతడికి పోయేరి. వారు దేవుని మందసం ఒక కొత్త బండి మీద ఎక్కించి, ఇప్పుడు దావీదు పొరపాటు చేస్తాడండి. ఇక్కడ ఉజ్జా చనిపోతాడు. ఇప్పుడు అభినాదాబు ఇంటి నుండి ఓబేదేదోము ఇంటికి వచ్చే మార్గంలో ఇప్పుడు దావీదు ఏం చేస్తాడంటే కొత్త బండి చేయిస్తాడు. పనికి వాడని ఎద్దుల్ని సిద్ధపరుస్తాడు. ఎద్దుల మీద ఆ కాడిని పెట్టి దాని మీద మందసాన్ని పెట్టి తీసుకొస్తాడు. అప్పుడు కాలు బెరుకుతుంది ఎద్దుది. పడిపోకుండానే యుద్ధం ఏం చేస్తాడంటే పడిపోద్దేమని చేస్తాడండి, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దేవుని కోపం వెంటనే వచ్చి వజ్జ మీద అగ్ని పడి చనిపోతాడు. అప్పుడు వెంటనే ఓబేదేదోము చాలా భయపడిపోయి అక్కడే ఓబేదేదోము అని ఇల్లు ఉంటుందండి, ఓబేదేదోము ఇంట్లో పెట్టేస్తారండి. అభినాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉంటుందటండి. అభినాదాబు ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉందండి మందసం? ఓబేదేదోము ఇంట్లో 3 నెలలు ఉందటండి. ఓబేదేదోము ఇంట్లోకి వచ్చిన తర్వాత, అంటే భయంతో ఓబేదేదోములో పెట్టేశాడు. యాక్చువల్గా ఎక్కడ తీసుకెళ్ళాలి? యెరూషలేముకు తీసుకెళ్ళాలి. ఉజ్జా ఎప్పుడైతే చనిపోయాడో భయం వేసి ఓబేదేదోము ఇంట్లో పెట్టాడండి దావీదు.
ఏదో తేడా ఉంది అబ్బాయి, ఇప్పుడు మనం ఎరుసలేం తీసుకెళ్తే ఎరుసలేం అందరూ చచ్చిపోతారు, ముందు ఇక్కడ ఉంచేయండి అని చెప్పి తర్వాత చూద్దాం మనసు సంగతాన్ని ఓపెన్ చేసి ఇంట్లో పెట్టేస్తాడు. అప్పుడు కొంత 3 నెలలకి ఓ వార్త వెళ్తుంది ఎవరికి, దావీదికి, ఓబేదేవుని దేవుడు దీవించాడు అని, ఆశీర్వదించాడు అని. అప్పుడు తెలుసుకుంటాడు దావీదు, ఓహో దేవుని కోపం చల్లారిందేమో, ఈసారి తీసుకొద్దామని బయలుదేరతాడండి. అప్పుడు 14 అధ్యాయంలో ఏం జరిగిందంటే ఫిలిస్తీన్లు వస్తారండి. ఫిలిస్తీన్లు వచ్చి 14 అధ్యాయంలో దావీదు మీద పడగానే దావీదు ఫిలిస్తీన్ని జయిస్తాడండి. 15 అధ్యాయంలో దేవుని మందసాన్ని తీసుకురావడానికి వెళ్తాడండి. విషయం చూడండి, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. దేవుని మందసాన్ని తీసుకొచ్చి వెళ్ళేటప్పుడు ఓసారి ఆగి ఆలోచిస్తాడండి. అసలు అక్కడ ఎందుకు ఏం పొరపాటు జరిగింది అని ఆగి ఆలోచిస్తాడండి. ఎవరు? అసలు సకల జ్ఞానం కలిగిన దావీదు ముందే ఆలోచించాలి. దెబ్బతిన్న తర్వాత మనకు కూడా అదే కదండి. అదే సామెత ఉంది, ఇప్పుడు నేను చెప్పకూడదు అది. ఆకులు కాళ్ళాక చేతులు కాళ్ళాక ఆకులు పట్టుకుంటారు అన్నట్టు. దావీదికి వజ్జా చనిపోయిన తర్వాత బొలి వెలిగిందండి. ఏంటి అని అంటే, అసలు మందసాన్ని బండి మీద పెట్టకూడదని ఆజ్ఞ ఉంది. మందసాన్ని బండి మీద పెట్టకూడదని ఆజ్ఞ ఉంది. ఇప్పుడు ఫిలిస్తీయుడు ఆడు దేవుడిని ఎరగనవాడు, దేవుని ఆజ్ఞని తెలియనాడు, ఆడు బండి మీద పెట్టించాడంటే అది ఒక అర్థం ఉంది. అది తెలియని సంగతే. దేవుడికి క్షమిస్తాడు, దేవునికి వాళ్ళకి సంబంధం లేదు. కనీసం వాళ్ళు అలాగైనా గౌరవించారు. ఇప్పుడు నువ్వు తెలిసుండి పొరపాటు చేసావు. ఏంటి ఆ పొరపాటు అంటే, వీళ్ళు భుజాల మీద మొయ్యాలండి. ఎలా మొయ్యాలండి? దేవుడు మోసకి చెబుతూ మందసాన్ని బంగారంతో పొదిగించి ఆ 4 మూలల 4 బంగారు రింగులు పెట్టమంటాడండి. అప్పుడు ఒక కర్రని అందులో తోచి ఆ కర్రను కూడా బంగారంతో పొదిగి అప్పుడు కహాతీయులు మొయ్యాలి అని చెప్తాడండి. ఆ బాధ్యత ఎవరిదే? మోయవలసిన బాధ్యత కహాతీయులు. అప్పుడు మొరారీలేమో ఆ క్లాతులు, సేళ్ళు అవి అన్నీ, లేవీలేమో పరిశుద్ధమైనటువంటి యాజకులేమో పరిశుద్ధమైన అలంకారాలన్నీ మూటలు కట్టవలసిన బాధ్యత. అప్పుడు ఒకటి భుజాల మీద మొయ్యాలి, మోయలేదు. 2 దేవుడు తన పవిత్రతను తనకు కాపాడుకోగలడు, నువ్వు సహాయం చేయగలదు. కానీ తెగించి సహాయం చేశాడు, వజ్జా చనిపోయాడు. అప్పుడు దావీదు చూడండి ఎలా రిలీజ్ అయ్యాడో. ఎలా రిలీజ్ అయ్యాడంటే, ఒక నిమిషం, 15 అధ్యాయం 11 వచనంలో, అంతటి దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీలైన ఉరియేలు, ఆసాయు, యావీయేలు, సమయ, ఏలియేలు, అమినాదాబు అను వారిని పిలిపించి వారు తిట్లనను. అన్న రికార్డ్ అవుతుందా? ఆగిపోయింది చూడన్నా, అవుతుందా? అంటే రికార్డ్ అవ్వకపోతే ఈ మాట రావట్లేదు. వారి తిట్లను, లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనము కలుగజేసిన కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఏం చేయండి? సాయం చేయకుండా ఆరాధించకూడదు, సాయం చేసి ఆరాధించాలి. అయ్యో ఎంత పవిత్రత, ఎంత ప్రత్యేకత దేవుడు. ఇప్పుడు మందసాన్ని మోయాలంటే ముందు వీరి గురించి బలర్పించుకోవాలి, ప్రత్యేకించుకోవాలి. అప్పుడు మందసం దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మీరు ప్రతిష్ఠించుకోండి. నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. తమను ప్రతిష్ఠించుకుని తరువాత లేవీలు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోసే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో, ఏంటి దండెలంటే రింగులు, దండెలతో తమ భుజముల మీద ఎత్తుకొనిరి. ఇది సరైన పద్ధతి. అలా చేయలేదండి ముందు, అలా చేయలేదండి. ఇప్పుడు చేశారండి. అప్పుడు ఆర్భాటంతో, చాలా ఆనందంతో, దాని వాయిద్యాలతో, సంబరంతో ఎరుసలేం ప్రాంతానికి తీసుకొస్తారు. ఇదే అధ్యాయంలో మరో సంఘటన జరిగింది. ఏంటంటే, దావీదు తన్మయం చెంది నాట్యం ఆడతాడండి. అప్పుడు తన భార్య ఏం చేస్తుందంటే నీచంగా చూస్తుందండి. అయితే దావీదు దృష్టిలోనేమో నా దేవుడిని నేను నా దేశానికి తీసుకొచ్చుకున్నానన్న ఆనందమేమో ఆయనకోనో,
భార్య కూడా తప్పులేదు. ఏంటి అని అంటే, నా భర్త రాజు, అందరిలో కలిసిపోయి డాన్సులు వేస్తే గౌరవం అయిపోద్దని ఆవిడ బాధ. అలాగా ఈ అధ్యాయంలో క్లోజ్ అయింది ఏమండి. 15 అధ్యాయం అలాగ ముగిసింది. అప్పుడు 16 అధ్యాయంలో దావీదు ఆ మందసాన్ని ఏ ప్లేస్లో పెట్టాలో ఆ ప్లేస్లో పెట్టి ఆ దేవుణ్ణి స్తుతించడానికి కొంతమందిని అక్కడ ఏర్పరచుకుంటాడండి. అప్పుడు దేవుణ్ణి స్తుతించినటువంటి ఆ కీర్తన అంతా కూడా 16 అధ్యాయంలో కనబడుద్దండి. అప్పుడు దావీదు 17 అధ్యాయంలోకి వచ్చేసరికి దావీదు దేవుని మందిరాన్ని కట్టాలని ఆలోచన కలిగినప్పుడు, ఇప్పుడు మందసం వచ్చింది కదా, మందసం వచ్చిన తర్వాత నేనేమో ప్యాలెస్లో ఉన్నాను, మందసం ఏమో గుడారంలో ఉంది. ఇప్పుడు నేను నేను సాటిస్ఫాక్షన్లో లేను, కొంచెం దిగులుగా ఉన్నాను. నా దేవుడు ఏంటి గుడారంలో ఉండవు, నేనేంటి ఇక్కడ ఉండవు అని ఒక మంచి మనసు వచ్చిందండి. అది గొప్ప మనసు. అటువంటి మనసు రావడం చాలా ఆశీర్వాదాలు. ఈనాడు మనం కూడా మన మన ఆరాధించే స్థలం, ఆ స్థలం యొక్క అవసరతలు ఏంటో మనం తెలుసుకోవాలండి. ఒక ఆయన చెప్తే విన్నాను. లాలా చెరువులో ఒక క్రీస్తు సంఘం ఉందటండి. ఆయన అంటాడట, దేవుని మందిరం లెక్క కాదు, మనుషులే దేవుని ఆలయం, మనుషులే ప్రాముఖ్యం అని. అసలు దేవుని మందిరాన్ని పట్టించుకోలేదటండి. దేవుని మందిరం అసలు ఎలా ఉంటుందో అంటే శుభ్రంగా కానీ, కొంచెం అందంగా కానీ, కొంచెం విశాలంగా కానీ ఏమీ చేయలేదట. ఆ పరిస్థితిని బట్టి కొంతమంది ఆ సంఘం నుంచి బయటకు వచ్చేసారండి. అంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నామో మనం కూర్చున్న స్థలం కూడా అంతే ప్రాధాన్యత ఉండాలండి. దానికి విలువ ఇవ్వాలి, మన హృదయానికి విలువ. కనీసం మన హృదయంలో మన దేవుడు ఉన్నాడన్న సంగతి మనం ఎలాగో మర్చిపోయాం. కనీసం మనం కూర్చుని ఆరాధించున్న స్థలమైనా కొంచెం నీట్గా ఉంచుకుంటే దేవుడికి గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అప్పుడు దావీదుకి దేవుడు సందేశం పంపుతాడండి. ఏంటంటే, ఆయన నీ చేతులు అపవిత్రంగా ఉన్నాయి, రక్తం చూసే నువ్వు కాదు కట్టవలసింది, నీ కుమారుడు కడతాడని దేవుడు ఆ సందేశాన్ని పంపిస్తాడండి. అప్పుడు దావీదు ఓ ప్రార్థన చేసుకుంటాడు. చాలండి. 18వ అధ్యాయంకి వచ్చేసరికి 18వ అధ్యాయం దావీదు కొన్ని దేశాలను జయిస్తాడండి. ఫిలిస్తీన్ని, మోయాబీల్ని, శోభా రాజాన్ని, సిరియల్ని, హామాతుని ఇలా జయించి యెహోవాకు ప్రతిష్ఠించినవి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా 18వ అధ్యాయంలో చెబుతాడండి. అప్పుడు 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి అమోనీయులు ఏం చేస్తారంటే దావీదు సేవకులను అవమానపరుస్తారండి. ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు. అమోను దేశానికి ఒక వార్త పంపిస్తాడండి. ఏంటంటే, నేను రాజు అయ్యాను, నువ్వు రాజువు, మన మధ్య సఖ్యత ఉండాలి, సమాధానం ఉండాలని కొంతమంది తన దాసుల్ని పంపిస్తాడండి. ఇప్పుడు చూడండి ఎంత దరిద్రమో. ఈ ఆమోను రాజు దగ్గర ఉన్నటువంటి హామాను దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఏమంటారంటే, రాజా, దావీదు నీ దగ్గరికి ఏదో పలకరించడానికి పంపిస్తున్నాను అనుకుంటున్నావేమో. ఇప్పుడు రాజు అయ్యాడు కదా దావీదు యోధాకి, ఇప్పుడు మన రాజ్యం మీద పడి మనల్ని దండెట్టడానికి వేగుల వారిని పంపించాడు, కానీ వాళ్ళు మాత్రం వేగుతో దేశం వేసుకుని పరామర్శించడానికి రాజు పంపించాడు అన్నట్టుగా వస్తున్నారని ఓ పొల్లేస్తారండి. రాజు కోపం వచ్చి దావీదు సేవకులు ఏం చేస్తాడంటే గుండె గీయించేసి పిర్రల దాకా వాళ్ళ వస్త్రాలు కొయించేస్తాడండి. అర్ధనగ్నంతో కొయించేసి అవమానం చేసి పంపిస్తాడండి. అప్పుడు దావీదుకి చాలా బాధపడిపోయి కోపం వచ్చి వాళ్ళని ఏం చేస్తాడంటే కౌరు పంపిస్తాడండి. వాళ్ళని రానవద్దు, పట్టణంలోకి రానవద్దు, బయటే ఉండనండి, వాళ్ళు గెడ్డం పెరిగినాక వాళ్ళ వాళ్ళ జుట్టు అది వచ్చిన తర్వాత అప్పుడు పరిపూర్ణులుగా రానివ్వండి అని చెప్పేసి అప్పుడు దావీదు యుద్ధానికి సిద్ధం అవుతాడండి. అంటే ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరి గురించి ఎవరి దగ్గర ఏమీ మాట్లాడకూడదండి. రాజ్యాలు కూలిపోతాయండి. దావీదు యుద్ధానికి వెళ్ళి చీల్చి చెండాడేస్తాడండి ఆ రాజ్యాన్ని. కానీ పాపం దావీదుకి ఆ మనసు లేదు, అక్కడ ఉన్న రాజుకి ఆ మనసు లేదండి. మధ్యలో వాళ్ళు చెప్పిన మాటను బట్టి రాజ్యాలు తగలబడిపోయాయండి. మనం రాయబారం అసలు చేయకూడదండి. ఎవరన్నా ఇంటికి వెళ్ళామనుకోండి,
మీ పక్కన అలా అంట కదా, లేకపోతే అలా అసలు ఏం మాడకూడదండి. సైలెంట్గా వెళ్ళి ఓ మాట మాట్లాడి పలకరించేసి వీలైతే ఏమైనా పెడితే తినేసి వచ్చేయాలి తప్ప ఎదుటోళ్ళ గురించి పుల్లలేసి చెప్పకూడదు. చెబితే కుటుంబాలు ఇడిపోతాయండి, కాపురాలు కూలిపోతాయండి, మనస్పర్ధలు వచ్చేస్తాయండి. దేవుడు నాటిన ప్రేమ అనే బీజం చచ్చిపోద్దండి. ప్రేమ చల్లారిపోవడానికి, ప్రేమ ఆరిపోవడానికి గల కారణం మనం కదండి, మన పక్కోళ్ళు వేసే బీజాలండి, ఆ పొలాలండి. ఎక్కువ ఉంటాయి కదండి, ఎక్కువ అండి, ఎక్కువ ఇవే జరుగుతున్నాయండి. తర్వాత 20 అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. అప్పుడు ఇశ్రాయేలు అందరూ కలిసి అమోనీయుల్ని, ఫిలిస్తీయుల్ని, వాళ్ళ బలాఢ్యుల్ని అందరినీ చంపేస్తారండి 20 అధ్యాయంలో. 21 అధ్యాయంలో దావీదు పాపం చేస్తాడండి. ఏంటి ఆ పాపం, ఎవరైనా చెప్తారా బైబిల్ చూడకుండా? కాదండి. వెరీ గుడ్, చేపలు కొట్టండి, ఇలి గారికి గట్టిగా చేపలు కొట్టండి. దావీదు తన తన సైనికుడిని పిలిచి వెళ్ళి ఇజ్రాయేల్ ఎంతమంది ఉన్నారు లెక్కెట్టు అంటారండి. అక్కడికి తన దాసుడు చెప్తాడండి, అయ్యా మన పక్షాన దేవుడు ఉన్నాడు, లెక్కటవలసిన పని ఏమీ లేదు, మన జనాలను లెక్కెట్టుకుని సైన్యాల్ని సరి చూడవలసిన పని లేదు, తూకం చూడవలసిన పని లేదయ్యా అంటే, అప్పుడు రాజు మాట నగ్గుతుందండి, లేదో నేను చెప్పినట్టు చేయ అంటాడు. అప్పుడు దేవుని కోపం వస్తుందండి. దేవుని కోపం వచ్చి, అంటే వాస్తవానికి దేవుడు లెక్కించమంటేనే లెక్కించాలి, దేవుడు అనుమతి లేకుండా ఏ పని చేయకూడదు. దావీదు రాజు అంటే రాజాడు, కానీ ఆ ఇజ్రాయేల్ అందరూ ఎవరి పిల్లలు? ఆ ఇజ్రాయేల్ బాధ్యత అంతా ఎవరిది? దేవుడు చూసుకుంటాడు. యుద్ధం వచ్చినా దేవుడు చూసుకుంటాడు, విజయం వచ్చినా దేవుడే చూసుకుంటాడు. అప్పుడు దావీదు చేసిన పాపను బట్టి అప్పుడు ప్రవక్త ద్వారా ఒక మాట చెప్తాడు, నువ్వు కరువును చూస్తావా, శత్రువుని చూస్తావా, తెగులు చూస్తావా అంటాడండి. ఆ శత్రువు చేతిలో పడే కంటే, కరువును చూసే కంటే నీ చేతిలోనే పడడం నాకు సుఖం అనుకుని గొప్ప నిర్ణయం తీసుకుంటాడండి. ఎందుకంటే దేవుడు జాలిగెలినోడు, మొరపెడితే మళ్ళా క్షమిస్తాడని తెలిసి అప్పుడు మూడవ దాన్ని ఎన్నుకుని అప్పుడు దేవుడికి చెప్తే అప్పుడు దేవుడు దూతకు ఆజ్ఞాపిస్తాడు. దూతకి ఇల్లు ఆజ్ఞాపిస్తే దూత సంహరించుకుంటూ పోతా ఉంటుందండి. 70,000 మందిని చంపుకుంటూ పోద్దండి. అది చూసి చచ్చిపోతాడండి దావీదు, మానసికంగా చచ్చిపోతాడండి. అప్పుడు మోకలేసి, నాయనా నాయనా నేను కదా తప్పు చేశాను, వాళ్ళు ఏం చేశారు ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని పాడు చేయి, వాళ్ళని ఏమీ చేయొద్దని అన్నప్పుడు దేవుడు దూతకి ఆజ్ఞాపిస్తాడు, ఆగు, నువ్వు ఇంక సంహరించను, ఆగు అంటాడండి. అప్పుడు ఒక ఒక కళ్ళంలో దూత నిలబడడం చూసి అక్కడ బలిపీఠం కట్టి దేవునికి అర్పణ అర్పిస్తాడు. అలాగా ఆ తప్పుదాన్ని సరిదిద్దుకుంటాడు దావీదు. తర్వాత అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే సొలొమోను పిలిపిస్తాడండి. 22వ అధ్యాయంలో సొలొమోను పిలిపిస్తాడండి. అంటే మీకు స్టోరీ కింద చెప్పేస్తున్నాను, ఇంకా టైం అయిపోయింది. సొలొమోను పిలిపిస్తాడండి. సొలొమోను యొక్క అధిపతులను పిలిపిస్తాడండి. ఇదిగో దేవుని మందిరాన్ని కట్టండి అని సొలొమోనుకి అధిపతులకి వాళ్ళని ధైర్యపరుస్తాడు అనమాట అండి, ధైర్యపరుస్తాడు. అప్పుడు 23వ అధ్యాయంలో అప్పుడు దేవుని మందిరంలో లేవీలు ఏవేవి చేయాలి, ఎలా చేయాలని చెప్పుకుంటూ వస్తాడండి. 24వ అధ్యాయంలో అహరోను సంతతి వారు చీటీలు వేసి ఎవరెవరు యాజకత్వం చేయాలో అక్కడ అహరోను సంతతి గురించి తెలియపరుస్తారండి. అప్పుడు దేవుని మందిరంలో కొంత సేవ చేయాలి. 25వ అధ్యాయంలో దేవుని నిమిత్తం సేవ చేయవలసినటువంటి పనుల గురించి అక్కడ నియమింపబడిన వారి గురించి, అంటే పాటలు పాడడం కానీ వాళ్ళందరినీ నియమించడం విషయంలో 20వ అధ్యాయంలో కనబడుతుంది. 26వ అధ్యాయంలో మరి ఈ ద్వారం ఉంటుందండి దేవుని మందిరంలో. ఈ ద్వారపాలకులు, తర్వాత కొన్ని ధనగారాలు ఉంటాయండి, దేవుని కొరకు తెచ్చిన అర్పణలు దాయడం కానీ వాటన్నిటి మీద కొంతమందిని అధిపతుల్ని నియమించమని అక్కడ తెలియజేస్తాడండి. ఇప్పుడు 27వ అధ్యాయంలో రాజైన దావీదు యొక్క అధిపతులు ఎంతమంది ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో అక్కడ ఒకసారి మళ్ళీ టూకీగా ఆ అధ్యాయంలో చెప్తారండి. 28వ అధ్యాయంలో అప్పుడు గోత్ర పెద్దల్ని, ప్రజల్ని
అందరినీ పిలిచి ఓ మాట చెప్తాడండి. ఏంటి ఆ మాట అంటే, నేను నా దేవుని కొరకు నేను మందిరాన్ని కట్టదలిచాను అని ఆ విషయాలన్నీ చెబుతూ కొన్ని విషయాలు మాట్లాడతాడు 28వ అధ్యాయంలో. సొలొమోనుతో చెబుతూ ప్రజలతో పెద్దలతో చెబుతూ 28వ అధ్యాయంలో కొన్ని సంగతులు చెప్పి 29వ అధ్యాయంలో దావీదు యొక్క మనస్సు అక్కడ బయట పెడతాడండి. 29వ అధ్యాయంలో ఒకసారి నిలబడదాం. 29వ అధ్యాయం మొదటి వచనంలో, తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే. ఇప్పుడు దావీదు మనసులో దేవుని మందిరం మనుషులకి సొలొమోను మెప్పిక, యోధా గోత్రానికి మెప్పిక, యెరూషలేము ప్రాంతాన్ని మెప్పు కోసం అంటే అసలు ఆయన మైండ్లో వీళ్ళెవ్వరూ లేరు. నేను కట్టదలిచిన మందిరం ఎవరికి? యెహోవాకే. అక్కడ ఆ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. దేవుడైన యెహోవాకే, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పదే. అంటే అంతకుముందు ఏం చేశాడు? సొలొమోనుని పిలిచాడు, ధైర్యపరిచాడు, ప్రజలను పిలిచాడు, ధైర్యపరిచాడు, మీకు తోచినన్ని మీకు ఇవ్వగలిగింది ఇవ్వండి అని చెబుతాడు, పెద్దలను చెబుతాడు, అందరినీ ధైర్యపరిచి తను ఒకసారి క్లోజింగ్ మాటలు మాడతాడు అనమాట అండి. మనం తలపెట్టిన పని గొప్పది, బహు గొప్పది అన్నాడండి. ఇది దేవునికి ఇది బహు గొప్పది, నేను బహుగా ప్రయాసపడ్డాను. అంటే దేవుని మందిరం కట్టడం కొరకు ఎంత ప్రయాసపడ్డానో చెప్తున్నాడండి. అంటే ఆ మాట చెప్పడం వల్ల మీరు కూడా ప్రయాసపడండి, మీరు కూడా గొప్పదిగా ఎంచండి. అంటే పని పూర్తవడం సామాన్యమైన విషయం కాదండి. సొలొమోనుకు ముందు తండ్రి ఎంత ప్రిపేర్ చేశాడో అక్కడ తెలుస్తుందండి, తండ్రి ఎంత సమకూర్చాడో అక్కడ తెలుస్తుందండి. ఈ అధ్యాయంలో దావీదు దేవుని మందిరం కొరకు సొలొమోను కంటూ ముందే ఎంత ప్రిపేర్గా ఉన్నాడో చూడండి. అప్పుడు చెబుతూ, నేను ప్రయాసపడ్డాను, నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్ళను, మిక్కిలి గల నానావిధ రత్నములను తెలచలువు రాయి విశేషముగా సంపాదించి తిని. ఎవరు సంపాదించారు? అబ్బబ్బబ్బా, మనం సొలొమోను గురించి విన్నాం. సొలొమోను అక్కడి నుంచి కర్ర రప్పించాడు, ఇక్కడి నుంచి బంగారం రప్పించాడు అని విన్నాం. ఇక్కడ దావీదే సమకూర్చేశాడట. మరియు నా దేవుని మందిరము నాకు కలిగి ఉన్న మక్కువ చేత, ఏంటంటండి? మక్కువ చేత. దావీదు ఎందుకు సమకూరుస్తున్నాడు ఇవన్నీ? దేవుడు అంటే నాకు మక్కువ, ఇష్టం, ప్రాణం. అలాగ మక్కువ చేత నేను ఈ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని అంటే ఇప్పుడు మేమేం చేస్తాం? సేవకులు ఏం చేస్తామండి? మేము పెట్టాం, విశ్వాసులు మాత్రం తేవాలి పెట్టండి అంటాం అన్నమాట. దావీదు ఆయన సొంత బంగారాన్ని ఇచ్చేసాడు. లేదులేండి, చాలా మంది సేవకులు కూడా వారి కష్టాన్ని అంతటి కూడా దేవుని పనికి పెడతారండి. దావీదు కూడా నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేతను. అలాగా చాలా విషయాలు చెప్పాడండి. చెప్పిన తర్వాత వాళ్ళందరూ అన్నట్టండి దావీదు మాటని మంట తెచ్చేసారటండి. అసలు విస్తారంగా ఎక్కిసమైపోయినట్లే తెచ్చేసారటండి. వాళ్ళు తెస్తున్న వాళ్ళని చూసి మరొకరు తెచ్చేయడం చూసి వీళ్ళందరూ ఒకరు చూసి ఆనందపడిపోయేవారటండి. ఇంత ఆహ్లాదమైనటువంటి ధన సంపద దేవుని మందిరం నిమిత్తం కూడబడ్డం చూసి ఎంత తన్మయం చెందాడో దావీదు. అప్పుడు దేవునికి ప్రార్థన చేయడం మొదలెడతాడండి. 10వ వచనంలో, లేకపోతే ఆ మాట కూడా చదివేద్దాం. 9వ వచనం, వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చిండిరి గనక వారు ఇలాగో మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడా నువ్వు బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగాను ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రాడువు. యెహోవా, భూమి ఆకాశముల ముందు సమస్తము నీ వశము, మహత్యము, పరక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత నీకే చెందినవి. యెహోవా, రాజ్యము నీది, నీవందరి మీద నిన్ను అధిపతిగా ఎంచుకొని ఉన్నావు. ఐశ్వర్యము, గొప్పతనము నీ వల్లే వస్తుందయ్యా.
నీకు ఇవ్వడం ఏ పాటి, నీ దాంట్లోంచే మేము ఇంత గొప్పగా ఇచ్చి ఏదో కొంత ఇచ్చావు నువ్వు ఇచ్చిన దాంట్లో అంటున్నాడండి. మనము ఎంత ఇచ్చి అంత ఇచ్చామంటామండి. మా ఒక కొన్ని 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 సందర్భాల్లో భోజనాలు పెట్టామనుకోండి, ఏమన్నా పేపర్ ప్లేట్లు పాలన వాళ్ళు ఇచ్చారనుకోండి, ఆ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఆ 10 మంది తిన్నాడండి, నేను ప్లేట్లు ఇచ్చాను నా పేరు చదవలేదు అంటాడండి. నేను వాటర్ గ్లాసులు ఇచ్చాను నా పేరు చదవలేదు అంటాడండి. నేను బియ్యం బస్తా ఇచ్చాను నా పేరు చదవలేదు అంటాడండి. దావీదు ఇంత ఇచ్చి నీ దాంట్లో ఎంత ఇచ్చావయ్యా, నువ్వే ఇచ్చావు, నీ దాంట్లో కొంత ఇచ్చావు అన్నాడండి. దావీదు మనసు ఎక్కడా, మన మనసు ఎక్కడా? ఎంత ఇచ్చి అంత పబ్లిసిటీ కోరుకుంటాం, ఎంత ఇచ్చి అంత పబ్లిసిటీ కోరుకుంటామండి. ఫోటోలు, పులిహోర పొట్లం ఎత్తు ఫోటోలు, జాకెట్ ముక్కిత్తు ఫోటోలు, అవన్నీ స్టేటస్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, దుప్పటిత్తు ఫోటోలు, 100 రూపాయలు దుప్పటిచ్చి ఫోటో అండి. 1000 మంది చూడాలి, 1000 మంది చూస్తే ఆనందం, 100 రూపాయలు దుప్పటిచ్చి. దావీదు ఇంత ఇచ్చి అసలు నేను ఏమీ ఇవ్వలేదని చెప్తున్నాను. అలాగా దావీదు యొక్క గొప్ప ప్రార్థన చూస్తాం. గొప్ప పరిపాలన మనం చూసిన తర్వాత 29వ అధ్యాయంలో అమ్మ ఇది 29 చదవము. ఓకే. దావీదు ఈ 29 అధ్యాయం చివరిలో దావీదు మరణించడం చూస్తాం. దావీదు మంచి వృద్ధాప్యమందు చనిపోయాడు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాడంటే, దావీదు మహారాజు, గొప్ప రాజు, మిమ్మల్ని ఏలబోవు రాజు క్రీస్తు ఇంకా గొప్పవాడు, క్రీస్తు పరిపాలన రాబోతుందని బబులోను చెర నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీకి చెప్పడమే గ్రంథకర్త యొక్క ఉద్దేశం. అప్పుడు ఒక 500 సంవత్సరాల తర్వాత, ఒక 500 సంవత్సరాల తర్వాత, ఒక 400 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు చీకటి, లేకపోతే దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు. దాన్ని సైలెంట్ పీరియడ్, మౌనకాలం ఉంటుంది. ఆ తర్వాత క్రీస్తు రాజుగా, దావీదు కంటే గొప్పవాడు ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజు క్రీస్తు. అది చెప్పడానికి దినవృత్తాంతాల గ్రంథం అంతా కూడా చెప్పబడింది. ఇంకా క్రీస్తు రాలేదు, మమ్మల్ని పరిపాలించట్లేదని క్రీస్తు రాజుగా, ఆల్రెడీ రాజుగా వచ్చాడైనా రాజ్య పరిపాలన ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు. ప్రార్థన, నీ రాజ్యం వచ్చింది కాక ప్రార్థన చేయడం తప్పే, రాజుగా వస్తున్నాడని పాడడం తప్పేనా? ఎందుకంటే ఆయన వచ్చేది తీర్పు తీర్చడానికి వస్తాడు, పరిపాలించడం కాదు. ఇప్పుడు ఆల్రెడీ పరిపాలిస్తున్నాడండి. అప్పుడు రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడండి. అలాగే ఈ గ్రంథం విభజన పూర్తయింది. ఇంకా చాలా ఉందండి, మనకి ఇంకా భోజనాలు రాలేదు, కంగారు పడకండి. గ్రంథంలో ప్రత్యేకతలు ఎవరైనా చెప్తారా? ఈ గ్రంథంలో ప్రత్యేకంగా అనిపించిందండి అని, గ్రంథంలో ఇది ప్రత్యేకంగా ఉందండి అని. గ్రంథంలో ప్రత్యేకతలు ఏమున్నాయి అంటే చాలా విషయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అన్నీ ప్రత్యేకమైనవే, అన్నీ ప్రత్యేకమైనవే. అమ్మా శారదా గారు, దేవుడేమో దావీదేమో ఎంత ఇచ్చాడు, నేను ఎంత ఇచ్చాను అన్నాడు, అది ప్రత్యేకత అంటున్నాండి అన్నారు. వాస్తవేనండి, వాస్తవేనండి. ఇంకెవరైనా చెప్తారా? ఎజ్రా గారు వంశవాళి జ్ఞాపం చేయడం ప్రత్యేకత. దావీదు ప్రాణాలు తెగించి తెచ్చిన నీళ్లు తాగకపోవడం, అది ఎంత హై లెవెల్ పిచ్ అండి. ప్రాణాలకు తెగించారు, దేవునికి అర్పించాడు, తాగలేదండి. అంటే ఎవరికి విలువిచ్చాడు? ప్రాణానికి విలువిచ్చాడు. ఎదుటివారి ప్రాణానికి విలువిచ్చాడండి, సైనికులకు విలువిచ్చాడండి. అది నాకు ఎందుకో కొద్ది ప్రత్యేకత అనిపించిందండి. తర్వాత ఒబేదేదోము ఇల్లు ప్రత్యేకత అనిపించింది. అది ఆశీర్వదింపబడిందండి. ఒబేదేదోము ఇల్లు ఆశీర్వదింపబడింది. ఎబ్బేజు ప్రార్థన కూడా అద్భుతం కదండి, ఎబ్బేజు అద్భుతం ఉన్నది. ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటివి ఉన్నాయండి. అంటే గ్రంథంలో క్రీస్తు వారి గురించినటువంటి ప్రస్తావన, దావీదు వంశవళిలో నుండి రాజు వస్తాడు, రాజ్య పరిపాలన శాశ్వతం, అది ఎన్నటికీ లయము కాదు అని చెప్పడం, అది క్రీస్తుని గురించిన ప్రస్తావన. తప్పును ఒప్పుకున్నాడు, రిలీజ్ అయ్యాడండి. తర్వాత మందసం విషయంలో కూడా రిలీజ్ అయ్యి తప్పు దిద్దుకుని మరో తప్పు జరగకుండా జాగ్రత్త పడ్డాడండి.
తర్వాత అక్కడ ఉన్న జనాంగానికి కూడా ఒక పాఠం నేర్పించాడు. ఇంకెన్నడూ కూడా వాళ్ళు బండ్ల మీద ఎట్టరండి. అంటే మనం కూడా చూడండి, అన్యుడు పశువు రాస్తున్నాడని మనం పశువు రాస్తామండి. అన్యుడు కుంకుమ రాస్తాడని మనం కుంకుమ రాస్తాం. అన్యుడు అట్టుపుల్లు ఎడతాడని పెళ్ళికూతురు దగ్గర లేదా వీళ్ళ దగ్గర మనం అట్టుపుల్లు ఎడతామండి. అంటే ఫిలిస్తీన్లు బండి మీద ఎట్టారని మనం బండి మీద ఎడితే కుదురుతుందా? కుదరదండి. ఫిలిస్తీన్ పెట్టాడు, తెలివి పెట్టాడు. ఇప్పుడు దావీదు రాజు, నువ్వు దేవుని ఆజ్ఞలు ఎరిగినవాడు, నువ్వు అలా చేస్తే అలాగా. ఇప్పుడు మనం కూడా అంతేనండి. మనం కూడా అన్యుడు ఎలా చేస్తాడో మనం అలా చేస్తే అది మనం దేవునికి విలువిచ్చిన వాళ్ళం కాదండి. అలా కొన్ని సంగతులు ఉన్నాయండి. తన్మయించిపోవడం అండి, సిగ్గుపడకుండా నేను రాజుని, నేను వీళ్ళతో పాటు అలా కలిసిపోయాడండి, చిన్నపిల్లల్లో కలిసిపోయాడండి. సిగ్గుపడుతుంది. గ్రహింపుతో మనం బ్రతకాలి. మనం పరమందు తండ్రి దగ్గర నుంచి వచ్చాం. ఈ పాపాన్ని అంటుకొట్టుకోకుండా పరిశుద్ధంగా మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి చేరాలి అనే ఆలోచన కలిగి ఉండడం ప్రస్తుతానికి మనం ఈ పుస్తకాన్ని మనం ఆ కోణంలో అన్వయించుకుంటే మనకి నీతి దొరుకుతాయి. అంటే మనం ఆర్డినరీ పీపుల్ కాదండి, దేవుని పిల్లలం. అవును అవును అవును, ప్రార్థన చేయడం గొప్ప సంగతి అండి. అదే మనమైతే పొంగిపోతామండి, పూరి ఉబ్బిపోయినట్టు ఉబ్బిపోతామండి. దేవుడు దావీదు తను తగ్గించుకున్నాడండి. అలాగే ఈ పుస్తకం క్లోజ్ అయింది. ఓపికతో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.